హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ టెట్ అండ్ డిఎస్సి సోషల్ కంటెంట్ రివిజన్ పార్ట్ 4. సో నేను 8th, 9th, 10th కూడా 2 డేస్లో స్టార్ట్ చేస్తాను. సో అలానే ఎవరికైనా ఈ 1600+ ఫుల్ పేజెస్ 1600+ పేజెస్ ఫుల్ మెటీరియల్ సోషల్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో శశి అకాడమీ యాప్ లింక్ ఉంటుంది. యాప్ ఇన్స్టాల్ చేసి స్టోర్లోకి వెళ్ళి కూడా మీరు పర్చేస్ చేయొచ్చు. లేదా నాకు 9494525644 నెంబర్కి మీరు ఫోన్పే 150 రూపీస్ పే చేసినా నేను పంపిస్తాను. సో మీరు ప్రింట్ తీసుకోవచ్చు. సో పే చేసి నాకు వాట్సాప్కి స్క్రీన్ షాట్ పెడితే, ఇదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెడితే నేను పంపిస్తాను. సో ఈ వీడియోలో 15, 16, 17, 18 లెసన్స్ కంప్లీట్ అవుతాయి. సో 15th లెసన్, మన సమాజంలో వైవిధ్యం. సంస్కృతి అంటే ఒక జాతి లేదా దేశ ప్రజల యొక్క జీవన విధానాన్ని సంస్కృతి అంటారు. లామా, టిబెటన్ బౌద్ధ మతంలో ఆధ్యాత్మిక నాయకుణ్ణి లామా అంటారు. తెలంగాణలో లంబాడా, బంజారా వంటి అనేక సంచార తెగలు ఉన్నాయి. హబ్సిగూడ కాలనీలు కొన్ని దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో అబీసీనియా ప్రజలు నివసించడం వల్ల దీనికి హబ్సిగూడ అనే పేరు వచ్చింది. ఈ ప్రాంతం అంటే తెలంగాణ ప్రాంతంలో అబీసీనియా ప్రజలు నివసించడం వల్ల దీనికి హబ్సిగూడ అనే పేరు వచ్చింది. సో అబీసీనియా అనేది ఇథియోపియా యొక్క పాత పేరు. హైదరాబాద్లో స్థిరపడ్డ సుదూర ప్రాంతాల వారు సమర్కండ్, బొక్కారా, ఇరాన్ మరియు టర్కీ ప్రాంతాల వారు హైదరాబాద్లో స్థిరపడ్డారు. థార్ ఎడారి, భారత్ పాక్ సరిహద్దు ప్రాంతంలో థార్ ఎడారి ఉంది. ప్రపంచంలోనే అత్యంత జనసాంద్రత కలిగిన ఎడారి థార్ ఎడారి. థార్ ఎడారి రాజస్థాన్కి పశ్చిమ భాగంలో ఉంది. భారత్కి వాయువ్య దిశలో థార్ ఎడారి ఉంది. థార్ ఎడారిలోని చాలా భాగం మార్వార్ ప్రాంతంలో ఉంది. రాజస్థాన్లో ఉన్న సరస్సులు అజ్మీర్ మరియు పుష్కర్. థార్ ఎడారి మార్గం గుండా వెళ్ళడం వల్ల ప్రసిద్ధి చెందిన పట్టణాలు జైసల్మేర్, బికనీర్ మరియు జోధ్పూర్. బికనీర్ మిఠాయిలు, చిరుతిళ్లకు ప్రసిద్ధి చెందినది. సిక్కిం, హిమాలయాల తూర్పు ప్రాంతంలో ఉన్న చిన్న రాష్ట్రం సిక్కిం హిమాలయాల పర్వత శ్రేణిలో ఉంది. సిక్కిం నేపాల్, భూటాన్, టిబెట్ల సరిహద్దులో ఉంది. ఇది ప్రీవియస్ క్వశ్చన్. కాంచనగంగ, హిమాలయాల్లో ఎత్తైన శిఖరాల్లో ఒకటి కాంచనగంగ సిక్కింలో ఉంది. సిక్కింలో 11 భాషలు మాట్లాడతారు. రూమ్టెక్ మఠం సిక్కింలో ఉంది. ఇది నిర్మించినది టిబెటన్ లామాలు రూమ్టెక్ మఠాన్ని నిర్మించారు. సిక్కింని చోగ్యాల్ రాజులు పాలించారు. సిక్కిం 1975లో రాష్ట్రంగా ఏర్పడింది. పాండిచ్చేరి భారత్ యొక్క ఆగ్నేయ తీరంలో గల చిన్న రాష్ట్రం. 1954లో పాండిచ్చేరి ప్రజలు ఇండియన్ యూనియన్లో చేరడానికి ఓటు వేశారు. సుబ్రహ్మణ్య భారతి తమిళనాడుకు చెందిన గొప్ప జాతీయవాద కవి. అరవింద ఘోష్ బెంగాల్ నుండి విప్లవ జాతీయవాదిగా పనిచేశాడు. తర్వాత ఆధ్యాత్మిక ఋషిగా అవతరించాడు. అమ్మ అరవింద ఘోష్ ఫ్రెంచ్ శిష్యురాలు. ఆరోవిల్లే ఐక్యరాజ్య సమితి మద్దతుతో స్థాపించబడిన అంతర్జాతీయ గ్రామం ఆరోవిల్లే. ఎక్కువ భాగం తమిళనాడులో మరియు కొన్ని భాగాలు పాండిచ్చేరి లేదా పుదుచ్చేరిలో ఉన్నాయి. ఆరోవిల్లే మైత్రి మందిర్ అనే భవనం పాండిచ్చేరిలో ఉంది. ఇది గోల్డెన్ గ్లోబ్గా ప్రసిద్ధి చెందింది. సో ఆరోవిల్లే అనేది అంతర్జాతీయ గ్రామం. ఇది ఐక్యరాజ్య సమితి మద్దతుతో స్థాపించబడింది. ఎక్కువ భాగం తమిళనాడులో, కొన్ని భాగాలు పాండిచ్చేరి లేదా పుదుచ్చేరిలో ఉన్నాయి. అయితే ఆరోవిల్లే మైత్రి మందిర్ అనేది భవనం. ఇది పాండిచ్చేరిలో ఉంది. ఇది గోల్డెన్ గ్లోబ్గా ప్రసిద్ధి చెందింది. డిస్కవరీ ఆఫ్ ఇండియా జవహర్లాల్ నెహ్రూ యొక్క రచన. భిన్నత్వంలో ఏకత్వం అనే భావనని రూపొందించినది జవహర్లాల్ నెహ్రూ. యూనిటీ ఇన్ డైవర్సిటీ లేదా భిన్నత్వంలో ఏకత్వం రూపకర్త నెహ్రూ స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఎర్రకోట నుండి జాతిని ఉద్దేశించి ప్రసంగించిన భారతదేశ మొట్టమొదటి ప్రధాని నెహ్రూ. ఇప్టా భారత ప్రజానాయక మండలి. సో ఇంగ్లీష్లో కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్టా అంటే ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్. రక్తపు టేరులు ప్రవహించిన రోజు మరిచిపోవద్దు ఓ స్నేహితుడా అంటూ జలియన్ వాలాబాగ్ దారుణ మారణ కాండ తర్వాత ఇప్టా ప్రదర్శించిన ఈ పాటను పాడసాగారు. తెలంగాణ ప్రజల్లో వైవిధ్యం. గోల్కొండ సుల్తాన్ల, నిజాంల కాలంలో ఆఫ్రికన్ సంతతికి చెందిన బానిసలు పెద్ద సంఖ్యలో హైదరాబాద్కి తీసుకురాబడ్డారు. హైదరాబాద్లో హబ్సిగూడ వంటి కొన్ని కాలనీలు కూడా వారి పేరిట వెలిశాయి.
సమర్ఖండ్, బొఖారా, ఇరాన్, టర్కీ లాంటి సుదూర ప్రాంతాల ప్రజలు ఎన్నో తరాల క్రితం హైదరాబాద్కి వచ్చి స్థిరపడ్డారు. దేశంలోని ఇతర ప్రాంతాల్లో మాట్లాడే భాషల కంటే భిన్నంగా ఉన్న తెలుగు, హిందీ మరియు ఉర్దూ, దక్కనీ ఉర్దూ భాషల్ని తెలంగాణలో చూడొచ్చు. హైదరాబాద్ తెలుగు మరియు ఉర్దూ 2 భాషల కవిత్వానికి ప్రధాన కేంద్రం. సో ఈ లెసన్ పేరే మన వైవిధ్యం కాబట్టి, మన సమాజంలో వైవిధ్యం కాబట్టి వైవిధ్యం ఎలా ఉంటుందో చూద్దాం, ఎలా ఏర్పడుతుందో. సో అన్ని కాలాల్లో ప్రజలు కొత్త ప్రాంతాలని వెతుక్కుంటూ వెళ్ళి అక్కడ స్థిరపడేవారు రకరకాల కారణాల వల్ల. వారితో పాటు వారి భాషలు, మతాలు, సంస్కృతుల్ని కొత్త ప్రదేశాలకు తీసుకెళ్లారు. ఆ కొత్త ప్రదేశాల్లో కూడా వాటిని అనుసరించారు. క్రమంగా వాళ్ళు ఆ ప్రాంత ప్రజలతో కలిసిపోయి అక్కడి సాంప్రదాయాల్ని తమలో విలీనం చేసుకున్నారు. తమ విషయాల్ని అక్కడి వారికి నేర్పేవారు. సో ఈ విధంగా వైవిధ్యం ఏర్పడేది. థార్ ఎడారి రాజస్థాన్లో ఉంది. భారత్ పాక్ సరిహద్దు ప్రాంతంలో ఉంది. థార్లోని చాలా భాగం మార్వార్లో ఉంది. మార్వార్ ప్రాంతంలో థార్ ఎడారి గుండా ఇరాన్, ఆఫ్ఘాన్ ప్రజలు రాకపోకలు కొనసాగించేవారు. థార్ ఎడారి గుండా వెళ్ళే యాత్రికులు ద్వారక, గుజరాత్, అజ్మీర్ పుష్కర్ సరస్సు, రాజస్థాన్, మక్కా, మదీనా, అరబ్ లేదా సౌదీ అరేబియాలను సందర్శించే యాత్రికులు థార్ ఎడారి గుండా వెళ్తారు. ప్రపంచంలోనే అత్యంత జనసాంద్రత కలిగిన ఎడారి థార్ ఎడారి. మిఠాయి చిరుతిళ్లకు ప్రసిద్ధి చెందిన నగరం బికనీర్ నగరం. థార్ ఎడారిని గ్రేట్ ఇండియన్ డిసర్ట్ అని కూడా అంటారు. మార్వార్ ప్రాంతంలో వర్షపాతం చాలా తక్కువ, పెద్ద నదులు లేవు. ఫలితంగా చెట్లు తక్కువగా పెరుగుతాయి. కొన్ని పంటల్ని పండించవచ్చు, గడ్డి మాత్రమే పెరుగుతుంది. ఇక్కడి ప్రజలు గొర్రెలు, మేకలు, ఒంటెల్ని మేపడంపై ఆధారపడతారు. ఇరాన్, ఆఫ్ఘాన్ల నుండి వచ్చేవారు లేదా ఆ దేశాలకు వెళ్ళే వర్తకులు థార్ ఎడారి గుండా వెళతారు. వర్తకులతో పాటు గుజరాత్లోని ద్వారక, రాజస్థాన్లోని అజ్మీర్ పుష్కర్ సరస్సుని, అరబ్లోని మక్కా మదీనాని సందర్శించే యాత్రికులు ఈ ప్రాంతం నుండే వెళ్తారు. అందువల్ల క్రమంగా ఈ ప్రాంతంలో జైసల్మీర్, బికనీర్, జోధ్పూర్ లాంటివి ముఖ్య పట్టణాలుగా ఎదిగాయి. ఈ విధంగా శతాబ్దాలకు పైబడి వివిధ మతాలకు చెందిన ప్రజలు ఇక్కడి పట్టణాలు, గ్రామాల్లో స్థిరపడ్డారు. ఇక్కడి మార్వాడి వర్తకులు దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్ళి అక్కడే స్థిరపడ్డారు. వర్షపు నీటిని నిల్వ చేయడం, ఎడారి నేలను సాగు చేయడం వంటి క్లిష్టమైన పద్ధతుల్ని ఇక్కడి ప్రజలందరూ అభివృద్ధి చేయడం వల్ల థార్ ఎడారి ప్రపంచంలోనే అత్యంత జనసాంద్రత కలిగిన ఎడారిగా మారింది. ఇక్కడి ప్రజలు ఒకప్పుడు సజ్జ రొట్టెలు, పెసరపప్పు లేదా మినపప్పుతో తినేవారు. సంగ్రీ చెట్లు, ముళ్ళ పొదలకు కాసే కూరగాయలు తినేవారు. వీటిని ఎండబెట్టి నిల్వ చేసుకొని ఏడాది పొడవునా తినేవారు. కానీ ప్రస్తుతం మనకు అక్కడ ఇడ్లీ, సాంబార్ నుండి పిజ్జా, ఐస్ క్రీంల వరకు అన్ని ఆహార పదార్థాలు దొరుకుతున్నాయి. ఈ ప్రాంతపు పశువులు బాగా పాలిస్తాయి. వీటితో పసందైన మిఠాయిలు తయారు చేస్తారు. సిక్కిం హిమాలయాల తూర్పు ప్రాంతంలో ఉంది. ఇక్కడ ఎత్తైన శిఖరం కాంచనగంగా. సిక్కింలో ఎత్తైన శిఖరం. సిక్కిం నేపాల్, భూటాన్, టిబెట్ సరిహద్దు ప్రాంతంలో ఉంది. ప్రీవియస్ క్వశ్చన్. ఇక్కడి ప్రజలు 11 భాషలు మాట్లాడతారు. సిక్కిం ప్రజలకు టిబెటన్ లామాలు సన్నిహితులు. సిక్కింలో అనేక మఠాల్ని టిబెటన్ లామాలు నిర్మించారు. 1975 వరకు సిక్కింని చోగ్యాల్ రాజులు పాలించేవారు. భారత్లో సిక్కిం ఒక రాష్ట్రంగా 1975లో కలిసింది. హిమాలయాల తూర్పు ప్రాంతంలో ఉన్న సిక్కిం ఒక చిన్న రాష్ట్రం. ఈ ప్రాంతం సంవత్సరం పొడవునా చల్లగా, శీతాకాలంలో మంచుతో కప్పి ఉంటుంది. వర్షాకాలంలో అధిక వర్షపాతం ఉంటుంది. లోయల గుండా అనేక నదులు ప్రవహిస్తాయి. సిక్కింలో ప్రజలు 11 భాషలు మాట్లాడతారు. బౌద్ధ మతాన్ని తెచ్చిన టిబెటన్ లామాలతో వీళ్లకు అత్యంత సన్నిహిత్యం ఉంది. ప్రసిద్ధ రూమ్టెక్ మఠం సిక్కింలోని గ్యాంగ్టక్లో ఉంది. 1975 వరకు చోగ్యాల్ రాజుల ఏడుబడిలో సిక్కిం ఉండేది. సో 1975లో భారత్లో సిక్కిం ఒక రాష్ట్రంగా కలిసి ప్రజాస్వామిక ప్రభుత్వం ఏర్పడింది. థార్ అనేది ఎడారి ప్రాంతాన్ని కలిగి ఉండగా సిక్కిం హిమాలయ పర్వత శ్రేణిలో ఉంది. పాండిచ్చేరి భారత ఆగ్నేయ తీరంలో ఉంది. 1954లో ఇండియాలో విలీనం అయింది. ఇక్కడ ఆశ్రయం పొందిన ప్రముఖ వ్యక్తులు సుబ్రహ్మణ్య భారతి, జాతీయ కవి, తమిళనాడుకు చెందిన జాతీయ కవి సుబ్రహ్మణ్య భారతి, బెంగాల్కి చెందిన అరవింద్ ఘోష్ ఇక్కడ ఆశ్రయం పొందారు పాండిచ్చేరిలో. అరవింద్ ఘోష్ మొదట్లో విప్లవ జాతీయవాది కాగా తర్వాత ఆధ్యాత్మిక ఋషి అయ్యాడు.
భారత ఆగ్నేయ తీరంలో పాండిచ్చేరి ఒక చిన్న రాష్ట్రం. పాండిచ్చేరి అనేక యూరోపియన్ వ్యాపార సంస్థల్ని, డచ్, పోర్చుగీస్, ఇంగ్లీష్ మరియు ఫ్రెంచ్ వారిని ఆకర్షించింది. వారు ఇక్కడ వర్తక కేంద్రాలు, చిన్న చిన్న కాలనీల్ని స్థాపించారు. కాలక్రమంలో 1954 వరకు పాండిచ్చేరి ప్రజలు ఇండియన్ యూనియన్లో చేరడానికి ఓటేయడంతో ఫ్రెంచి వారు పాండిచ్చేరిపై తమ అధికారాన్ని వదులుకున్నారు. పాండిచ్చేరిలో తమిళులతో పాటు చాలామంది ఫ్రెంచ్ మాట్లాడేవారు మరియు ఇతరులు ఉన్నారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా భారత్లో స్వాతంత్ర్య ఉద్యమం నడుస్తున్న సమయంలో తమిళనాడుకు చెందిన గొప్ప జాతీయ కవి అయిన సుబ్రహ్మణ్య భారతి మరియు మొదట్లో బెంగాల్ నుండి విప్లవ జాతీయవాదిగా పనిచేసి తదనంతరం ఆధునిక భారతదేశం యొక్క ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక ఋషిగా అవతరించిన అరవింద్ ఘోష్లకి ఆశ్రయం ఇచ్చినది పాండిచ్చేరి. అందువల్ల భారతదేశం అంతటి నుండి పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు. అరవింద ఘోష్ మరియు అతడి ఫ్రెంచ్ శిష్యురాలు అయిన అమ్మ అరవిందాశ్రమాన్ని స్థాపించారు. శాంతి మరియు ప్రపంచ సహకారం అనే సందేశాన్ని వ్యాప్తి చేయడానికి, చాలా చాలా ఇంపార్టెంట్, శాంతి మరియు ప్రపంచ సహకారం అనే సందేశాన్ని వ్యాప్తి చేయడానికి ఐక్యరాజ్య సమితి యొక్క మద్దతుతో ఆరోవిల్లే అనే అంతర్జాతీయ గ్రామం స్థాపించబడింది. భారత్లో విభిన్న సంస్కృతులు కలిసిపోవడం మాత్రమే కాదు, మానవ జాతి ఏకత్వాన్ని వేడుక చేసుకునేందుకు మొత్తం ప్రపంచంలోని ప్రజలు కలిసి ఉంటారు అనడానికి ఉదాహరణ పాండిచ్చేరి. భిన్నత్వంలో ఏకత్వం. గత అనేక శతాబ్దాల నుండి వైవిధ్యం ఉన్నప్పటికీ తమ సంస్కృతులు, మతాలు, రాజకీయ వ్యవస్థల కలయికతో భారత్ ఒక దేశంగా ఆవిర్భవించింది. ఈ వైవిధ్యం సమ్మిళితం యొక్క చరిత్ర భారతీయుల్ని ఒక జాతిగా ఏకం చేసి బ్రిటిష్ పాలనతో పోరాడడానికి సాయపడింది. ఈ సామూహిక పోరాటమే జాతీయోద్యమం. అమృత్సర్లో ఎలాంటి ఆయుధాలు లేకుండా ప్రశాంతంగా సమావేశమైన ప్రజలపై కాల్పులు జరపాలని బ్రిటిష్ జనరల్ ఆదేశాలు జారీ చేయడంతో ఎందరో చనిపోయారు, ఇంకా ఎంతోమంది గాయపడ్డారు. జలియన్ వాలాబాగ్ దారుణ మారణకాండ తర్వాత ఆ సాహసికులకు గౌరవ సూచకంగా రక్తపు టేరులు అనే పాటని రాశారు మరియు పాడసాగారు. రక్తపు టేరులు ప్రవహించిన రోజు మరిచిపోవద్దు ఓ స్నేహితుడా అనే పాటను ప్రదర్శించినది భారత ప్రజానాయక మండలి, ఇప్టా, ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్ ఇంగ్లీష్లో. బ్రిటిష్కి వ్యతిరేకంగా నిరసన సంకేతంగా జాతీయ జెండాను ప్రజలు దేశమంతటా ఉపయోగించారు. జాతీయ జెండాని నెహ్రూ డిస్కవరీ ఆఫ్ ఇండియా అనే తన పుస్తకంలో భారత ప్రజల ఐక్యతను ఈ క్రింది విధంగా వర్ణించాడు. భారత ప్రజల ఐక్యత బయటి నుండి నేర్చుకుంది కాదు, అది చాలా లోతైనది. విభిన్న ఆచారాలు, నమ్మకాల పట్ల విస్తృత సహనాన్ని కనబరిచింది. అన్ని వైవిధ్యాల్ని గుర్తించడమే కాకుండా ప్రోత్సహించింది అని నెహ్రూ భారత ప్రజల ఐక్యతని తన డిస్కవరీ ఆఫ్ ఇండియా అనే పుస్తకంలో వర్ణించాడు. మన దేశం గురించి చెప్పడానికి నెహ్రూ రూపొందించినదే భిన్నత్వంలో ఏకత్వం అనే భావన. ఠాగూర్ రచించిన జాతీయ గీతం జనగణమన భారతదేశ ఐక్యతను, రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన జాతీయ గీతం అయిన జనగణమన భారత ఐక్యతను చాటుతుంది. నెక్స్ట్, స్త్రీ పురుష సమానత్వ దిశగా పయనం. ఉపాధి అంటే పనికి చెల్లించబడే వేతనం. లింగ నిష్పత్తి. సో ఇది ప్రీవియస్ క్వశ్చన్. ప్రతి 1000 మంది పురుషులకు ఎంతమంది స్త్రీలు ఉన్నారో చెప్పే నిష్పత్తే లింగ నిష్పత్తి. భ్రూణ హత్యలు. పుట్టడానికి ముందే తల్లి గర్భంలోనే శిశువుని చంపడం. దేశ జనాభాలో స్త్రీల సంఖ్య 1951లో ప్రతి 1000 మంది పురుషులకి 946 స్త్రీలు, 1981లో 934 స్త్రీలు, 2011లో 940 స్త్రీలు. సో ఇది గుర్తుపెట్టుకోండి, దేశ జనాభాలో. సో 1951లో 946 నుంచి తగ్గింది 934కి. సో మళ్ళీ 934 నుంచి 940కి ఇక్కడ పెరిగింది. సో 946 గుర్తుపెట్టుకోండి, -12 తగ్గింది, +6. సో ముందుగా తగ్గింది, తర్వాత స్వల్పంగా పెరిగింది. నెక్స్ట్, తెలంగాణలో స్త్రీల సంఖ్య 1991లో 969 స్త్రీలు ఉండగా 2011లో 988 స్త్రీలు ఉన్నారు. సో సుమారుగా 20 మంది స్త్రీలు పెరిగారు, 19 మంది. సో 91, 2011. సో ఇక్కడ 1951, 81, 2011. తెలంగాణ లింగ నిష్పత్తిలో ముందంజలో ఉన్న రాష్ట్రం. 6 సంవత్సరాలలోపు ఆడపిల్లల సంఖ్య
1000 మంది బాలలకు గాను ఉన్న బాలికల సంఖ్య 1991లో 978, 2001లో 963, 2011లో 933. సో ఇక్కడ 15 తగ్గింది, సో మళ్ళీ 30 తగ్గింది. 91 నుంచి 2001కి వచ్చేసరికి 15 తగ్గింది, మళ్ళీ 30 తగ్గింది. 2 సార్లు మైనసే. బాలలకు బాలికల సంఖ్య 6 సంవత్సరాల లోపు. తెలంగాణలో అక్షరాస్యత 1991 నాటికి ప్రతి 100 మందిలో 28 మంది స్త్రీలు అక్షరాస్యులు కాగా 52 మంది పురుషులు అక్షరాస్యులు. 2011 నాటికి 58 మంది స్త్రీలు అక్షరాస్యులు కాగా 75 మంది పురుషులు అక్షరాస్యులు. సో మహిళల్లో 28 నుంచి 58కి పెరిగింది. సో ఈ 20 సంవత్సరాల్లో పురుషుల్లో 52 నుంచి 75కి పెరిగింది అక్షరాస్యత శాతం. సో ఇక్కడ డబల్ కంటే ఎక్కువ కనబడుతుంది. సో ఇక్కడ 52 నుంచి 75. సో ఇక్కడ +30, ఇక్కడ +23. సో మోస్ట్లీ ఓన్లీ 1 క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది, వెరీ రేర్గా టెట్లో ఇలాంటి క్వశ్చన్స్, బట్ డిఎస్సిలో ఇలాంటివి ఎక్కువగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సురేఖ యాదవ్ భారత్లో ప్రథమ మహిళా రైల్ ఇంజన్ డ్రైవర్ లేదా లోకో డ్రైవర్. ఇది లోకో పైలట్ లేదా ట్రైన్ డ్రైవర్. సురేఖ యాదవ్ వివిధ ఉద్యమాల్లో మహిళలు సమిష్టిగా పాలు పంచుకోవడానికి ప్రభుత్వాలు 1980-90 దశకాల్లో మహిళలకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయాలు కారణమయ్యాయి. అయినా కూడా తెలంగాణలోని మహిళలు సమానత్వాన్ని, హుందాతనాన్ని పొందడంలో వెనకబడి ఉన్నారు. నేడు చిన్నారి ఆడపిల్లల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడం ఇందుకు ఉదాహరణ. చరిత్రలో రాజులుగా, మత పెద్దలుగా, ప్రధాన అధికారులుగా పురుషులే ఉన్నారు. మనం చరిత్రను తీసుకుంటే చట్టం, న్యాయం లాంటి అంశాలన్నీ కూడా పురుషులే తయారు చేశారు. పశువులు, భూమి మాదిరిగా స్త్రీలు కూడా పురుషులకు లోబడి ఉండేలా దారుణంగా తయారు చేశారు చట్టాలు. స్త్రీ పురుషుల మధ్య ముఖ్యంగా 2 రకాల భేదాలు కనిపిస్తాయి. ఒకటి శారీరక తేడా కాగా 2 సామాజిక చిన్నచూపు. శారీరకమైన తేడా వల్లనే స్త్రీలను తక్కువగా చేసి చూడడం లేదు, సామాజిక చిన్నచూపు కూడా చూస్తున్నారు. స్త్రీలను పురుషుల కంటే తక్కువగా భావించే కొందరు పురుషుల భావనే స్త్రీల అసమానతకు, వివక్షతకు కారణం. దీన్నే సామాజికమైన తేడా లేదా లింగపరమైన తేడా అని అంటారు. తగ్గుతున్న స్త్రీలు. దేశ జనాభాలో స్త్రీల సంఖ్య తగ్గుతోంది. 1951లో 946 మంది ఉండగా 81లో 934, 2011కి వచ్చేసరికి స్వల్పంగా 940కి పెరిగింది. 1951లో ప్రతి 1000 మందికి 946 స్త్రీలు ఉండగా 1981 వచ్చేసరికి 934 మందే స్త్రీలు ఉన్నారు. 2011లో కాస్త మెరుగై స్త్రీల సంఖ్య 940కి చేరింది. 1991లో తెలంగాణలో 1000 మంది పురుషులకి 969 స్త్రీలు ఉండగా 2011కి 988కి చేరింది. తెలంగాణలో 91లో ప్రతి 1000 మంది పురుషులకు 969 మంది స్త్రీలు ఉండగా 2011 సంవత్సరానికి స్త్రీల సంఖ్య కాస్త పెరిగి ప్రతి 1000 మంది పురుషులకి 988 మంది స్త్రీలు ఉన్నారు. తెలంగాణ అన్ని రాష్ట్రాల కంటే లింగ నిష్పత్తిలో ముందంజలో ఉన్నా కూడా దీనివల్ల రాష్ట్రంలో అంతా బాగుందని చెప్పలేం. 6 సంవత్సరాలలోపు ఆడపిల్లల సంఖ్య జనాభాలో గణనీయంగా తగ్గిపోయింది. 1991లో 1000 బాలురకు 978 మంది బాలికలు ఉండగా 2001లో 963కి, 2011లో 933కి తగ్గింది. అమ్మాయిల పరిస్థితిలో ఎలాంటి అభివృద్ధి లేదని, మరింత క్షీణిస్తుందని దీనివల్ల తెలుస్తోంది. స్త్రీల శాతం దిగజారిపోవడానికి కారణం పోషకాహారం లభించక అనారోగ్యానికి గురై కొన్ని కుటుంబాల్లో మరణిస్తున్నారు చిన్నారి బాలికలు. మరికొన్ని కుటుంబాల్లో వైద్య చికిత్స అందక వివక్షతకు లోనవుతున్నారు. భ్రూణ హత్యల కారణంగా ఆడపిల్లల సంఖ్య ఇటీవలి కాలంలో బాగా తగ్గిపోతుంది. పుట్టడానికి ముందే తల్లి గర్భంలోనే శిశువుని చంపడాన్ని భ్రూణ హత్య అంటారు. సాంకేతిక పరిజ్ఞాన పురోభివృద్ధిని మగ శిశువులకు మాత్రమే జన్మనిచ్చే అవకాశంగా వినియోగిస్తున్నారు టెక్నాలజీని. అక్షరాస్యతలో అంతరాలు. స్త్రీలతో పోల్చినప్పుడు పురుషుల్లో అక్షరాస్యులు ఎక్కువగా ఉన్నారు. తెలంగాణ అక్షరాస్యత స్థాయి ఇది 100 మందికి 1991లో 100 మందికి మొత్తం 100 మందిలో 53 మంది పురుషులు అక్షరాస్యులు కాగా 29 మంది స్త్రీలు అక్షరాస్యులు. సో ఇందులో గ్రాఫ్లో 53 అని
29 అని ఇచ్చారు. సో టెక్స్ట్ బుక్లో ఇచ్చిన గ్రాఫ్లో ఈ విధంగా ఇవ్వగా సో పారాగ్రాఫ్స్లో 52 లేదా 28 అని ఇచ్చారు. సో ఒక్క నెంబర్ డిస్టెన్స్ ఉంది. సో ఈ రెండిట్లలో ఏదైనా ఒకటి గుర్తుంచుకోండి. సో 91లో 52 మంది పురుషులు అక్షరాస్యులు, 28 మంది స్త్రీలు అక్షరాస్యులు. 2001లో 68 మంది పురుషులు అక్షరాస్యులు, 46 మంది స్త్రీలు అక్షరాస్యులు. 2011లో 75 మంది పురుషులు అక్షరాస్యులు, స్త్రీలు 58 మంది అక్షరాస్యులు. తెలంగాణలో ప్రతి 100 మంది స్త్రీలలో 28 మాత్రమే 1991 నాటికి అక్షరాస్యులు. 2011 నాటికి ఈ సంఖ్య 58కి చేరింది. ఇదే కాలంలో పురుషుల అక్షరాస్యత 52 నుండి 75కి పెరిగింది. స్త్రీ పురుష అక్షరాస్యత శాతంలో తేడా తగ్గింది. భారత్లో బాగా విస్తరించిన విద్యా వ్యవస్థని ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు కలిగి ఉన్నాయి. 1,00,000కు పైగా పాఠశాలలు, కళాశాలల్లో 1.5 కోట్ల మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే వీరిలో కొందరు మధ్యలోనే బడి మానేస్తున్నారు. 30 సంవత్సరాల క్రితం ఈ సమస్య ఆడపిల్లల్లో మరింత జటిలంగా ఉండేది. ఉదాహరణకి 100 మంది బాలికలు బడిలో చేరితే 65కు మించి 5వ తరగతి ఆ పై చదువు కొనసాగించడం లేదు. కేవలం 15 మంది ఆడపిల్లలు మాత్రమే ఇంటర్ వరకు విద్యని అభ్యసించగలుగుతున్నారు. ఒకవేళ ఆడపిల్లలు చదువుకున్నా కూడా ఉన్నత చదువుల్లో వాళ్లకు నచ్చిన సైన్స్, మ్యాథ్స్ లాంటి విషయాలు తీసుకోవడాన్ని నిరుత్సాహపరుస్తారు. ఇవి అబ్బాయిలు మాత్రమే చదవాలని, అమ్మాయిలకి భాష, సాహిత్యం, హోమ్ సైన్స్ లాంటి సబ్జెక్టుల్ని సూచిస్తారు. విద్యలో కూడా వివక్షత చూపిస్తున్నారు స్త్రీలపై. కొన్ని విద్యా సంస్థలు కూడా లింగ వివక్షత ఆధారంగా అబ్బాయిలు హోమ్ సైన్స్ చదవడానికి వీల్లేదని, అమ్మాయిలు మాత్రమే చదవాలని నిర్బంధిస్తున్నాయి కొన్ని విద్యా సంస్థలు కూడా. ప్రస్తుతం పరిస్థితి మెరుగైనప్పటికీ బాలబాలికల్లో 1/6 వంతు 5వ తరగతి తర్వాత పాఠశాలకు దూరమవుతున్నారు. ఈ విషయంలో బాలబాలికల మధ్య పెద్ద వ్యత్యాసం లేదు. ఆస్తి హక్కు, తల్లిదండ్రుల ఆస్తులపై పిల్లలందరికీ సమాన హక్కు ఉంది అనే చట్టాలున్నా కూడా చాలా కొద్దిమంది అమ్మాయిలు మాత్రమే తల్లిదండ్రుల ఆస్తిలో భాగం పొందుతున్నారు. సాధారణంగా అబ్బాయిలే ఆస్తికి హక్కుదారులు అవుతున్నారు. ఫలితంగా స్త్రీలు ఆర్థికంగా తండ్రిపై, భర్తపై, కొడుకులపై, అన్నదమ్ములపై ఆధారపడుతున్నారు. ఈ మధ్యకాలంలో తెలంగాణ పరిస్థితి కొంత మెరుగవడానికి కారణం 1980 దశకంలో వచ్చిన చట్టాలు. ఈ చట్టాల ద్వారా వారసత్వంగా వచ్చే తల్లిదండ్రుల ఆస్తిలో కొడుకులతో పాటు కూతుళ్లకు కూడా సమాన వాటా కల్పించడం తప్పనిసరి అయింది. వారసత్వంగా వచ్చే ఆస్తిలో లింగ వివక్ష లేకుండా స్త్రీలకు సమాన హక్కుల్ని కల్పించిన మొదటి రాష్ట్రం తెలంగాణ. ఉపాధి, స్త్రీలు బాగా చదివిన వారైనప్పటికీ వాళ్ళని ఉద్యోగం చేయనీయకుండా ఇంటి పనులకే పరిమితం చేయడం అనేది గ్రామీణ భారతంలో అత్యధికంగా జరుగుతోంది. గ్రామాల్లో 1980 దశకంలో తెలంగాణలో వచ్చిన రిజర్వేషన్ల విధానాలు చాలామంది స్త్రీలు కళాశాలల్లో చేరడానికి, ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడడానికి దోహదపడ్డాయి. వీటి వల్ల మహిళలు ప్రస్తుతం శాస్త్రవేత్తలుగా, రాయబారులుగా, ఇంజనీర్లుగా మొదలైన ఉద్యోగ వృత్తుల్లో అనేక మంది కొనసాగుతున్నారు. భారత్లో ప్రథమ మహిళా రైల్ ఇంజన్ డ్రైవర్ సురేఖా యాదవ్. మహారాష్ట్రలోని సతారాకు చెందిన ఈమె ఆసియాలోనే, ఇండియాలోనే కాదు మొత్తం ఆసియాలోనే తొలి మహిళా లోకో పైలట్ డ్రైవర్ సురేఖా యాదవ్. భారత్లో పొలంలో పనిచేసే వాళ్ళలో ప్రతి 10 మందిలో 8 మంది స్త్రీలే ఉన్నారు. సో నెగటివ్కి రెడ్ కలర్ ఇచ్చాను. గ్రామ స్థాయిలో కుటుంబ ఆదాయాన్ని పెంచుకోవడానికి స్త్రీలు స్వయం సహాయక సంఘాలుగా ఏర్పడ్డారు. ప్రాచీన కాలంలో మతం, సమాజం, గణ సంఘం, గణ అంటే సమాజ సమూహం అని అర్థం. కొన్ని గణాలు కలిసి ఏర్పడిన సంఘం గణ సంఘం. గణ సంఘాల్లో వర్ధమాన మహావీరుడు మరియు గౌతమ బుద్ధుడు లాంటి ప్రముఖులు జన్మించారు. మంత్రం అంటే మననం చేసేది. వేదాలు, భారత ఉపఖండంలోని మొట్టమొదటి సాహిత్యం వేదాలు. ఋగ్వేదం అతి ప్రాచీన వేదం, 3500 సంవత్సరాల క్రితం సంకలనం చేశారు. ఉపనిషత్తులు మొత్తం 108 ఉన్నాయి. వీటినే వేదాంతాలు అంటారు. హరప్ప, పురావస్తు తవ్వకాల్లో మొదట బయలుపడిన ప్రాంతం హరప్ప 1921లో బయటపడింది. హరప్ప వద్ద త్రవ్వకాలు నిర్వహించినది దయారాం సహాని. యజ్ఞం, అగ్ని వద్ద వేద మంత్రాలతో జరిగేది. తపస్సు, ధ్యానం, యోగనిద్ర. అమ్మ తల్లి, హరప్పా ప్రజలు పూజించిన దేవత.
బూడిద దిబ్బలు దక్కన్లో బయటపడ్డాయి. ఆ కాలంలోని పశుపోషకులు మంటను వెలిగించి కొన్ని ఆచారాల్ని నిర్వహించేవారు. రాక్షస గుళ్ళు పెద్ద పెద్ద బండరాళ్లతో నిర్మించారు. వీటిని ఒక క్రమ పద్ధతిలో పేర్చి సమాధుల్ని నిర్మించేవారు. ఈ పద్ధతి సుమారు 3000 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. రాక్షస గుళ్ళ పద్ధతి ఉన్న ప్రాంతాలు దక్కన్ ప్రాంతం, దక్షిణ భారతదేశం, ఈశాన్య భారతదేశం, కాశ్మీర్. వీటిల్లో రాక్షసగుళ్ళ పద్ధతి ఉంది. నలుపు ఎరుపు కుండలు రాక్షసగుళ్ళ కింది భాగంలో ఉన్న సమాధుల్లో సాధారణంగా మృతులతో పాటు నలుపు ఎరుపు రంగులు కలిగిన కుండల్ని పూడ్చిపెట్టేవారు. మెగాలిథిక్ లేదా బృహత్ శిలాయుగం కాలం నాటి సమాధులు మరియు కట్టడాలు కొండ ప్రాంతంలో, పంట పొలాల్లో మరియు చెరువుల్లో అధిక సంఖ్యలో బయల్పడ్డాయి. మెగాలిథిక్ లేదా బృహత్ శిలాయుగం కాలం నాటి సమాధులు మరియు కట్టడాలు. సో ఈ లైన్ ఇటు వచ్చింది ఫ్రెండ్స్. దాదాపు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో బయల్పడినవి మెన్హిర్స్ అంటే పొడవైన రాళ్ళు, గుండ్రటి బండరాళ్ళు, శిలలతో చిన్న గదిలాగా నిర్మించిన సమాధులు. ఇవన్నీ కూడా దాదాపు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో బయటపడ్డాయి. మెగాలిథిక్ సమాధుల్లో కనుగొన్నవి నలుపు ఎరుపు రంగులతో కూడిన అనేక రకాలైన పెద్ద కుండలతో పాటు నల్లటి నునుపైన ఇనుప వస్తువుల్ని కనుగొన్నారు. చనిపోయిన వారి అవశేషాలు ఉంచిన రాతిపెట్టెలు లేదా మట్టి పెట్టెలు, వీటినే సర్కోఫగి అంటారు. చితాభస్మాన్ని పెట్టిన కుండలు కొన్ని సమాధుల్లో కనుగొన్నారు. సో ఇవన్నీ మెగాలిథిక్ సమాధుల్లో కనుగొన్నవి. మెగాలిథిక్ కాలం నాటి సమాధులు అవి బయటపడ్డ ప్రదేశాలు: సర్కోఫగి ఏలేశ్వరం నల్గొండ, మెన్హిర్స్ దేవునిగుట్ట వరంగల్, డోల్మెన్ పోతనపల్లి మహబూబ్ నగర్, గుండ్రటి రాళ్ళు రేపుని గ్రామం వరంగల్. సో ఇవన్నీ కూడా మెగాలిథిక్ కాలం నాటి సమాధులు అవి బయటపడ్డ ప్రదేశాలు. మెన్హిర్స్ అంటే పొడవైన రాళ్ళు, సర్కోఫగి మట్టిపెట్టెలు, డోల్మెన్ చిన్న గదిలాంటి సమాధి నిర్మాణం, మృన్మయ పాత్రలు అంటే బంకమన్ను తదితర పదార్థాల నుండి తయారు చేయబడ్డవి. నచికేతుడు మరణానంతరం ఏం జరుగుతుంది అని యముణ్ణి ప్రశ్నించిన బాలుడి పేరు నచికేతుడు. మరణ దేవత అని యముణ్ణి అంటారు. ఆత్మ లేదా బ్రహ్మంకు వినాశనం లేదు. కఠోపనిషత్తు యముడు మరియు నచికేతుల కథ కఠోపనిషత్తులో ఉంది. ప్రసిద్ధి చెందిన ఋషులు యాజ్ఞవల్క్యుడు మరియు ఉద్దాలక ఆరుని. పెరియ పురాణం 12వ శతాబ్దం కాలం నాటిది. పెరియ పురాణంలో భక్త కన్నప్ప కథ ఉంది. భక్త కన్నప్ప వేటా సేకరణ ఆధారిత సమాజానికి చెందినవాడు. చెంచు జాతివారు కొలిచే దేవతలు గారెల మైసమ్మ లేదా గంగమ్మ, శ్రీశైలం మల్లికార్జున స్వామిలను చెంచు జాతివారు కొలుస్తారు. గారెల మైసమ్మ లేదా గంగమ్మని నృత్యం ద్వారా ఆరాధిస్తారు చెంచు జాతి వారు. సో అలానే శ్రీశైలం మల్లికార్జున స్వామి, అహోబిలం నరసింహస్వామి దేవతలను కొలుస్తారు. సో ఈ ముగ్గురిని కొలుస్తారు చెంచు జాతి వారు. చెంచు జాతి తమ అల్లుళ్ళుగా భావించే దేవుళ్ళు. సో చెంచు జాతి తమ అల్లులుగా భావించే దేవుళ్ళు శ్రీశైలం మల్లికార్జున స్వామి మరియు అహోబిలం నరసింహస్వాములను చెంచు జాతి వారు తమ అల్లుళ్ళుగా భావిస్తారు. చెంచు జాతి నృత్యం ద్వారా ఆరాధిస్తారు. అమ్మతల్లి పూజ. తొలి వ్యవసాయదారులు, పశుపోషకులు చిన్న చిన్న రాతి ప్రతిమలు లేదా చెట్ల రూపాల్లో అమ్మతల్లిని పూజిస్తారు. అమ్మతల్లి ప్రతిమ మెహర్గర్లో కాల్చిన బంకమట్టితో 5000 సంవత్సరాల క్రితం చేసిన అమ్మతల్లి ప్రతిమ దొరికింది. మస్కీ 4000 సంవత్సరాల క్రితం రాళ్ల మీద చెక్కిన జంతువుల బొమ్మలు మస్కీలో దొరికాయి. పశుపోషకుల పేర్లు: మహారాష్ట్రలో ధంగర్, కర్ణాటకలో కురుబా, తెలంగాణ ఏపీల్లో కురుమా, గొల్లా, యాదవ అని అంటారు పశుపోషకుల్ని. రావి ఆకులు ముద్రించిన కుండ పాత్రలు 5000 సంవత్సరాల నాటి ఆఫ్ఘనిస్తాన్లోని ముండిగాక్లో బయటపడ్డాయి. వాటిపై రావి ఆకులు ఉన్నాయి. సింధు నది పరివాహక ప్రాంతం భారత ఉపఖండంలోని వాయువ్య ప్రాంతం, పశ్చిమోత్తర ప్రాంతంలో. సో ఇది పశ్చిమ, ఇది ఉత్తర. సో ఇది వాయువ్యం. సో పశ్చిమేతర ప్రాంతంలో సింధు నది పరివాహక ప్రాంతం ఉంది. నగరాలు వర్ధిల్లిన కాలం 4600 సంవత్సరాల క్రితం సింధు నది పరివాహక ప్రాంతంలో అనేక నగరాలు విలసిల్లాయి. ఇవి 900 ఏండ్లు వర్ధిల్లి తర్వాత పతనం చెందాయి. హరప్ప పురావస్తు తవ్వకాల్లో మొట్టమొదటగా బయలుపడ్డ ప్రాంతం హరప్ప. పురుషదేవత. తర్వాత కాలంలో పూజలు అందుకున్న శివుణ్ణి పురుషదేవత పోలి ఉన్నాడు. నదులను ప్రార్థించినది విశ్వామిత్రుడు. తమకు దారిని వదలమని నదుల్ని ప్రార్థించాడు. పరివ్రాజకుడు అంటే నిరంతరం ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి సంచరించే వారిని పరివ్రాజకులు అంటారు. వీరినే భిక్షువులు లేదా తిరిగే వాళ్ళని కూడా అంటారు. పరివ్రాజకుల్లో గొప్పవారు వర్ధమాన మహావీరుడు, గౌతమ బుద్ధుడు, మక్కలి గోశాల, అజీత కేశకంబలి. వీరందరూ పరివ్రాజకులు. ఈ క్రింది వారిలో పరివ్రాజకులు కానిది ఎవరు అని కూడా అడుగుతారు, చూసుకోండి. గణసంఘంలో జన్మించినది వర్ధమాన మహావీరుడు మరియు గౌతమ బుద్ధుడు లేదా సిద్ధార్థుడు.
పాప విముక్తికై శరీరాన్ని కఠోర శ్రమకి గురి చేయాలన్నది వర్ధమాన మహావీరుడు. జైన మతంలో 24వ తీర్థంకరుడు వర్ధమాన మహావీరుడు. జైన మతం అంటేనే తీవ్రమైన అహింస ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. వీళ్ళు వ్యవసాయం చేస్తే కీటకాలు మరణిస్తాయని వ్యవసాయం చేయరు. సో నడిచేటప్పుడు కూడా నేలని తుడుచుకుంటూ నడుస్తారు. సో తీవ్రమైన అహింస జైన మతంలో ఉంటుంది. దుఃఖాన్ని జయించడం ఎలా అనే ప్రశ్నకి సమాధానాన్ని వెతికినది గౌతమ బుద్ధుడు. పుట్టుక చావు అనే చక్రబంధం నుంచి విమోచనం పొందడం ఎలా అనే ప్రశ్నకు సమాధానాన్ని వెతికినది వర్ధమాన మహావీరుడు. సో దుఃఖం జయించడం అనేది గౌతమ బుద్ధుడు, పుట్టుక చావు అనే చక్రబంధం వర్ధమాన మహావీరుడు. మధ్య మార్గం అమితమైన ప్రాయశ్చిత్తాలకు సంతోషాలకు బదులుగా బుద్ధుడు చూపిన మార్గం మధ్యే మార్గం. త్రిపీటకాలు బౌద్ధ మతానికి చెందినవి. సో ప్రీవియస్ క్వశ్చన్. బుద్ధుడు అతని అనుయాయుల బోధనలు త్రిపీటకాలు. అవి సుత్తపీఠిక, అభిధమ్మ పీఠిక మరియు వినయపీఠిక. త్రిపీటకాలు పాలీ భాషలో రచించబడ్డాయి. త్రిపీటకాలు హీనయాన సాహిత్యానికి చెందినవి. సుత్తపీఠికను రచించినది ఆనందుడు బుద్ధుడి ప్రథమ శిష్యుడు. సుత్తపీఠికలో బుద్ధుడి బోధనలు ఉంటాయి. వినయపీఠికని రచించినది ఉపాలి కూడా బుద్ధుడి శిష్యుడే. సంఘ నిర్మాణం, నియమ నిబంధనలు వినయపీఠికలో ఉంటాయి. అభిధమ్మ పీఠికని రచించినది మొగలిపుత్త తిస్స. ఇందులో అధిభౌతికత, మనోవిజ్ఞాన శాస్త్రం ఉంటాయి. సో చాలాసార్లు ఎగ్జామ్స్లో అడిగిన బిట్స్ ఇవి. వేట ఆహార సేకరణ ఆధారిత సమాజం. పూర్వకాలంలో వేటపై ఆధారపడ్డ వాళ్ళ మత విశ్వాసాలు తెలుసుకోవడానికి వాళ్ళ వర్ణచిత్రాలు, మృతుల్ని పూడ్చిపెట్టిన సమాధులు ఉపకరిస్తాయి. ఆహారం కోసం వేటపై, సేకరణపై ఆధారపడే నేటి చెంచు జాతి వాళ్ళ మత విశ్వాసాల్ని అధ్యయనం చేయడం ద్వారా పూర్వకాలంలో వేట సేకరణ ఆధారిత సమాజం వాళ్ళ మత విశ్వాసాల్ని ఊహించవచ్చు. ఈ సమాజం వాళ్ళు అడవిలోని జంతువుల్ని పవిత్రంగా భావించి వాటిని పూజించేవారు. అవసరమైతే తప్ప జంతువుల్ని వేటాడేవారు కాదు. గుహలో వాళ్ళు చిత్రించిన అనేక జంతువుల బొమ్మల ఆధారంగా వీరు జంతువుల్ని పూజించేవారని తెలుస్తోంది. ఇది భింబెట్కాకి చెందిన అడవి పంది చిత్రం. మధ్యప్రదేశ్లో ఉంది. 2003లో యునెస్కో భింబెట్కా గుహల్ని వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించింది. సో వేట ఆధారిత సమాజానికి చెందిన వీరు జంతువుల వేషాలు ధరించి ముఖాలకు ముసుగులు వేసుకొని వేటాడే దృశ్యాలు అనుకరిస్తూ సామూహిక నృత్యాలు చేస్తూ ఆరాధించేవారని చరిత్రకారుల అభిప్రాయం. వీళ్ళు తమకు మంచి వేట లభించాలని ప్రార్థించేవారు. వీరి మత విశ్వాసాల గురించి పురాతత్వ ఆధారాలు వివరిస్తాయి. పురావస్తు ఆధారాలంటే వివిధ ప్రాంతాల్లో జరిపిన తవ్వకాల్లో లభించిన భౌతిక అవశేషాలు. వేట సేకరణపై ఆధారపడ్డ సమాజం వారు మృతులతో పాటు కొన్ని వస్తువుల్ని పూడ్చిపెట్టేవారు. మరణం తర్వాత జీవితం ఉందనే నమ్మకం వాళ్ళలో ఉండేది. పూడ్చిపెట్టిన వస్తువులు మృతులకు ఉపకరిస్తాయి అనే భావన వాళ్ళలో ఉండేది. శ్రీకాళహస్తి ప్రాంతంలో నివసించిన వేట సేకరణ ఆధారిత సమాజం వాళ్ళ జీవన శైలిని, మత విశ్వాసాలని గురించి 12వ శతాబ్దం నాటి తమిళ పెరియ పురాణం వివరిస్తుంది. శ్రీకాళహస్తి ప్రాంత వేట సేకరణ ఆధారిత సమాజం గురించి. పెరియ పురాణంలో తెలుగువారికి సుపరిచితుడైన భక్త కన్నప్ప కథ ఉంది. భక్త కన్నప్ప వేట సేకరణ ఆధారిత సమాజానికి చెందినవాడు. ఈయన పూజారిగా వ్యవహరిస్తూ మాంసం, తేనె, పూలు, పండ్లు మొదలైన వాటిని మహాశివుడికి సమర్పించేవాడని పెరియ పురాణం తెలియజేస్తోంది. నల్లమల అరణ్య ప్రాంతంలో నివసించే నేటి చెంచు జాతి వారు గారెల మైసమ్మ లేదా గంగమ్మ అనే తమ ఇష్ట దేవతని నృత్యం ద్వారా ఆరాధిస్తూ ఆమెకి ప్రీతికరమైన వస్తువుల్ని భక్తితో సమర్పిస్తారు. వీళ్ళు శ్రీశైలం మల్లికార్జున స్వామిని, అహోబిలం నరసింహస్వామిని కూడా కొలుస్తారు. ఈ ఇద్దరు దేవుళ్ళు తమ జాతి ఆడబిడ్డల్ని పరిణయం చేసుకున్నారు కాబట్టి వాళ్ళని తమ అల్లుళ్ళుగా చెంచు జాతి వాళ్ళు భావిస్తారు. తొలి వ్యవసాయదారులు, పశుపోషకులు. పురాతత్వ పరిశోధనల ఆధారంగా వీళ్ళు అమ్మతల్లి లేదా నేలతల్లిని ఆరాధించేవారని తెలుస్తోంది. పశువులు, పంటలు సమృద్ధిగా విలసిల్లాలంటే అమ్మతల్లి అనుగ్రహం ఆవశ్యకం అని వీరు భావిస్తారు. అమ్మతల్లిని చిన్న చిన్న రాతి ప్రతిమలు లేదా చెట్ల రూపాల్లో పూజిస్తారు. మెహర్గర్లో కాల్చిన బంకమట్టితో చేసిన అమ్మతల్లి ప్రతిమ దొరికింది. 5000 సంవత్సరాల క్రితం నాటిది ఇది.
దక్కన్ ప్రాంతంలో కనుక్కున్న బూడిద దిబ్బల వల్ల పూర్వకాలంలోని పశుపోషకులు మంటను వెలిగించి కొన్ని ఆచారాలు నిర్వహించేవారని అర్థమవుతోంది. ఇలాంటి ఆచారాలే నేటి హోలీ, దీపావళి, సంక్రాంతి పండుగ రోజుల్లో మనం చూస్తున్నాం. మస్కీలో దొరికిన చిత్రపటంలో 4000 సంవత్సరాల క్రితం రాళ్లపై చెక్కిన జంతువుల బొమ్మలు ఉన్నాయి. సో ఇవి 4000 సంవత్సరాల క్రితం నాటి రాళ్ల మీద చెక్కిన జంతువుల బొమ్మలు. మస్కీ, ఈ ప్రదేశం మస్కీ అనేది కర్ణాటకలో ఉంది. భారత్లో ప్రస్తుతం నివసిస్తున్న పశుపోషకుల్ని వివిధ పేర్లతో పిలుస్తారు. మహారాష్ట్రలో ధంగర్ అని, కర్ణాటకలో కురుబా అని, తెలంగాణ, ఏపీలో కుర్మా, గొల్లా, యాదవ అని పిలుస్తారు. వీరందరూ కూడా పశుపోషక సమాజానికి చెందినవారు. ఈ పశుపోషకులు మల్లన్న, బీరప్పల్ని కొలుస్తారు. కర్ణాటక, తెలంగాణ, ఏపీల్లోని వారు రేణుకామాత, ఎల్లమ్మ, మైసమ్మ, పోచెమ్మ మొదలైన పేర్లతో ఉన్న స్త్రీ దేవతల్ని పూజిస్తారు. తొలి వ్యవసాయదారులు, పశుపోషకులు ఇంచుమించు ఒకే ఆరాధనా పద్ధతుల్ని అవలంబించారు. వీళ్ళు గ్రామంలోని ఒక ప్రదేశంలో చిన్న ఆలయాన్ని నిర్మించి అందులో దేవతని ప్రతిష్ఠించి పూజలు చేస్తారు. ప్రత్యేక పండగ రోజుల్లో పొట్టేలు, కోడిపుంజు మొదలైన వాటిని బలిచ్చి వాటి మాంసాన్ని వండిన ఆహారాన్ని ప్రసాదంగా ఆరగిస్తారు. పురావస్తు తవ్వకాల్లో రావి ఆకుల్ని చిత్రించిన కుండపాత్రలు బయల్పడడం వల్ల ఆనాటి ప్రజలు వృక్షాలకి అత్యంత ప్రాధాన్యం ఇచ్చేవారని తెలుస్తోంది. రావి ఆకుల్ని చిత్రించిన కుండపాత్రలు బయల్పడ్డాయి. 5000 సంవత్సరాల నాటి ఆఫ్ఘనిస్తాన్లోని ముండిగాక్లో బయల్పడ్డ కుండపాత్రలు, వాటిపైన ఉన్న రావి ఆకుల్ని చూపిస్తున్న చిత్రం ఇది. కొందరు వ్యవసాయ సమాజం వాళ్ళు ఏనుగులు, పులులు, పాములు, కోతులు మొదలైన వాటిని పూజిస్తారు. ఇలాంటి పూజా పద్ధతులు ప్రాచీన కాలంలోనే ఆరంభమయ్యాయి. సింధులోయ నాగరికత నాటి మతం. భారత ఉపఖండంలోని వాయువ్య ప్రాంతం లేదా పశ్చిమోత్తర ప్రాంతంలోని సింధు నదీ పరివాహక ప్రాంతాల్లో సుమారు 4600 సంవత్సరాల క్రితం అనేక నగరాలు విలసిల్లాయి. ఇవి 900 సంవత్సరాలు వర్ధిల్లి ఆ తర్వాత పతనం చెందాయి. దీన్ని హరప్పా సంస్కృతి అంటారు. హరప్పా సంస్కృతి అని అంటారు. హరప్పా పురావస్తు తవ్వకాల్లో మొదట బయల్పడ్డ ప్రాంతం. హరప్పా వద్ద 1921లో దయారాం సహాని తవ్వకాలు నిర్వహించాడు. హరప్పాని 1921లో కనుగొన్నారు. రావి నది ఎడమ ఒడ్డున ఇది బయల్పడింది. త్రవ్వకాలు జరిపిన శాస్త్రవేత్త పేరు రావు బహదూర్ దయారాం సాహ్ని. ఇక్కడ బయటపడినవి 2 వరుసల్లో 6 ధాన్యాగారాలు. హరప్పా ధాన్యాగారాల నగరంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ పెద్ద దేవాలయం ఒక్కటి కూడా బయల్పడలేదు. సింధు నాగరికతలో గుర్తుపెట్టుకోండి. అమ్మతల్లి విగ్రహాలు చాలా కనిపించాయి. ఇది హరప్పా కాలం నాటి అమ్మతల్లి విగ్రహం. వీళ్ళు చాలా రకాల చెట్లని ముఖ్యంగా రావి చెట్టుని పవిత్రంగా భావించేవారు. కొన్ని జంతువుల్ని కూడా ఆరాధించేవారు. పురుషదేవత చిత్రం లభ్యమైంది. ఈ దేవుడు ఆ తర్వాతి కాలంలో పూజలందుకున్న శివుణ్ణి పోలి ఉన్నాడు. నెక్స్ట్, హరప్పా కాలం నాటి పురుష దేవత చిత్రపటం ఇది. మరికొన్ని చిత్రాల ద్వారా సింధు ప్రజలు పర్వదినాల్లో పతాకాలు కట్టి ఊరేగింపులు జరుపుతూ తమ ఇష్ట దైవాల పట్ల భక్తి భావాల్ని ప్రదర్శించేవారని తెలుస్తోంది. వేదకాలంలో మతం. వేదాలు భారత ఉపఖండంలోని మొట్టమొదటి సాహిత్యం. 4 వేదాలు. ఋగ్వేదం అతి ప్రాచీన వేదం. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, ఇవి 4 వేదాలు. భారత ఉపఖండంలోని మొట్టమొదటి సాహిత్యం వేదాలు. వేదాల్లో అతి ప్రాచీనమైనది ఋగ్వేదం. దీన్ని 3500 సంవత్సరాల క్రితం సంకలనం చేశారు. వేదాల్లో దేవతల్ని కీర్తించే మంత్రాలు, ప్రపంచ శాంతి, సంక్షేమం కోసం చేసే ప్రార్థనలు ఉన్నాయి. వీటిని ఋషులు సంకలనం చేశారు. వేదాలని, ఈ ప్రార్థనల్ని ఋషులు సంకలనం చేశారు. ఈ మంత్రాలు వివిధ దేవతల్ని కీర్తిస్తాయి. వీరిలో 3 దేవుళ్ళు చాలా ముఖ్యం. ఒకటి అగ్ని. ఋగ్వేదంలోని 200 శ్లోకాలు అగ్నికి అంకితం ఇవ్వబడ్డాయి. ఇంద్రుడినే యుద్ధ దేవత అని అంటారు. ఋగ్వేదంలోని 250 శ్లోకాలు ఇంద్రుడివే. సోమలత అంటే ఒక ప్రత్యేక పానీయం చేయడానికి వాడే తీగ మొక్క. టెట్లో ప్రీవియస్ అడిగిన బిట్టిది. ప్రతి పదాన్ని, వాక్యాన్ని సరైన స్వరంతో ఎలా జాగ్రత్తగా ఉచ్చరించాలో, వల్లెవేయించాలో గురువులు విద్యార్థులకు బోధించేవారు. చాలా శ్లోకాల్ని పురుషులు సంకలనం చేశారు, బోధించారు. కొన్ని శ్లోకాలు మాత్రమే స్త్రీలు సంకలనం చేశారు. యజ్ఞాలు, క్రతువులు చేసేటప్పుడు ఈ మంత్రాల్ని పఠించేవారు. అగ్నికి ఆహుతులు ఇచ్చేవారు. భగవంతుని కోసం ప్రార్థన.
అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ ఓం శాంతి 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 అనేది భగవంతుడి కోసం చేసే ప్రార్థన. అసతోమా సద్గమయ అంటే ఓ భగవంతుడా నన్ను అజ్ఞానం నుండి జ్ఞానం వైపు నడిపించు, అజ్ఞానం నుండి జ్ఞానం వైపు నడిపించు అని అర్థం. తమసోమా జ్యోతిర్గమయ అంటే చీకటి నుండి వెలుతురి వైపు నడిపించు అని అర్థం. మృత్యోర్మ అమృతంగమయ అంటే మరణం నుండి ముక్తి వైపు నడుపు అని అర్థం. ఓం శాంతి 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 అంటే ముల్లోకాలకి శాంతిని ప్రసాదించు అని అర్థం. ఓ నదులారా పర్వతాల నుండి జలజల కిందికి దిగిరండి అంటూ తమని నదిని దాటనివ్వమని నదుల్ని ప్రార్థించినది విశ్వామిత్రుడు. వేదకాలపు ప్రజలు చిన్న జన సముదాయాలుగా లేదా తెగలుగా నివసించేవారు. వీరికి ఒక నాయకుడు ఉండేవాడు. వాళ్ళ తెగల్లో పురోహితులుగా బ్రాహ్మణులు ఉండేవారు. బ్రాహ్మణులు యజ్ఞాలు చేయించేవారు, మంత్రాలు చదివేవారు. తెగ ప్రజలు, తెగ నాయకుడు వీరికి దక్షిణలు ఇచ్చేవారు. ఈ తెగల మధ్య తరచుగా గోవుల కోసం, నీటి కోసం, పచ్చిక బయళ్ళ కోసం పోరాటాలు జరిగేవి. గుర్రాల్ని రథాలకు కట్టి యుద్ధాల్లో ఉపయోగించేవారు. కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఈ తెగలు గంగా, యమున లాంటి నదుల ఒడ్డునున్న గ్రామాల్లో స్థిరపడి వరి, గోధుమ లాంటి పంటల్ని పండించారు. ఈ కాలంలో జనపదాలు ఏర్పడి తెగ నాయకులు రాజులుగా రూపాంతరం చెందారు. ఈ కాలంలో అంటే వేదకాలంలో యజుర్వేదం, అథర్వణ వేదంలోని శ్లోకాలు సంకలనం అయ్యాయి. సుదీర్ఘమైన అధిక ధనవ్యయంతో కూడిన క్రతువులు, అగ్నిబలులు, జంతుబలుల గురించి ఈ శ్లోకాలు వివరించాయి. ఈ మంత్రాల్లో రాజులు తమ తెగవారి ఆధిపత్యం, మంచి పంటలు, యుద్ధాల్లో విజయం కోసం ప్రార్థించేవారు. ఇదే కాలంలో విభిన్న వృత్తులు చేయడానికి సమాజం వర్ణాలుగా విభజించబడాలనే భావన వృద్ధి చెందింది. బ్రాహ్మణులు అత్యున్నతమైన వారిగా పరిగణించబడ్డారు. బ్రాహ్మణులు యజ్ఞాలు చేసేవారు, వేదాలు వల్లించేవారు. బ్రాహ్మణుల తర్వాత వారు క్షత్రియులు రాజ్యాన్ని పాలించేవారుగా, ప్రజల్ని రక్షించేవారిగా పరిగణింపబడ్డారు. వైశ్యులు పశుపోషకులుగా భూమిని సాగు చేసేవారిగా ఉంటూ బ్రాహ్మణులకు, క్షత్రియులకు బహుమతులు కప్పం కట్టేవారు. చివరగా వేదకాలం తర్వాత అంటే మలివేద కాలంలో శూద్రులు విభిన్న వర్గాలుగా ఉద్భవించారు. శూద్రులు 4వ వర్ణంగా ఉంటూ వ్యవసాయం, వడ్రంగం, కమ్మరి మొదలైన వృత్తులు చేసేవారు. అదే సమయంలో స్త్రీ పురుషుల మధ్య అనే విభజన కూడా చోటు చేసుకుంది. సమాజంలో వర్ణ వ్యవస్థపై వ్యతిరేకత కూడా ఉండేది. చనిపోయిన పూర్వీకుల ఆరాధన, దక్కన్లోని రాక్షస గుళ్ళు, పెద్ద బండరాళ్లతో నిర్మించిన వాటిని రాక్షస గుళ్ళు అంటారు. వీటిని ప్రజలు ఒక క్రమ పద్ధతిలో పేర్చి సమాధుల్ని నిర్మించేవారు. ఈ రాక్షస గుళ్లను నిర్మించే పద్ధతి సుమారు 3000 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. ఈ పద్ధతి దక్కన్ ప్రాంతంలో, దక్షిణ భారతదేశంలో, ఈశాన్య భారత్లో, కాశ్మీర్లో ఉండేది. ఈ రాక్షస గుళ్లలో కొన్ని నేల పైభాగంలోనూ మరికొన్ని భూమిలోనూ ఉంటాయి. వృత్తాకారంలో ఉన్న కొన్ని బండరాళ్ళు లేదా నిటారుగా నిలబడి ఉన్న ఒకే పెద్ద బండరాయిని కూడా పురాతత్వ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వీటి కింది భాగంలో సమాధి ఉంది అనడానికి ఈ రాయి సూచన. కొన్ని రాక్షస గుళ్లలో 1 కంటే ఎక్కువ అస్థిపంజరాలు బయల్పడ్డాయి. దీన్ని బట్టి ఒక కుటుంబం వారిని ఒకే చోట పూడ్చిపెట్టేవారని తెలుస్తోంది. ఈ సమాధులన్నింటిలోనూ ఒకే రకమైన లక్షణాలు కనబడతాయి. సాధారణంగా మృతులతో పాటు నలుపు, ఎరుపు రంగులు కలిగిన కుండల్ని పూడ్చిపెట్టేవారు. పనిముట్లు, ఇనుముతో తయారు చేసిన ఆయుధ పరికరాలు, గుర్రాల అస్థిపంజరాలు, గుర్రాలకు సంబంధించిన పరికరాలు, రాళ్లతో, బంగారంతో తయారు చేసిన ఆభరణాలు ఇవన్నీ కూడా సమాధుల్లో లభించాయి. ఉపఖండ ప్రాంతంలో ప్రజలు ఎక్కువగా ఇనుప పరికరాలు వాడేవారు. అంతేకాక వీరు వరిని పండించేవారు, చెరువు సాగు నిర్వహించేవారు. చనిపోయిన పూర్వీకుల్ని పూజించడం అత్యంత ప్రాధాన్యమైందిగా భావిస్తూ వీళ్ళు రాక్షస గుళ్ళని నిర్మించారు. మెగాలిథిక్స్ లేదా బృహత్ శిలాయుగం తెలంగాణ. బృహత్ అంటే పెద్ద శిల. దీన్ని ఒకే శిలగా కానీ లేదా ఇతర శిలలతో కలిపి కానీ నిర్మాణాలు చేపట్టేవారు. మెగాలిథిక్ లేదా బృహత్ శిలాయుగంలో పెద్ద బండరాలతో ఆదిమ మానవులు సమాధులు నిర్మించారు. కొండ ప్రాంతాల్లో, పంట పొలాల్లో, చెరువుల్లో అధిక సంఖ్యలో మెగాలిథిక్ కాలం నాటి సమాధులు బయల్పడ్డాయి. దాదాపు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో బృహత్ శిలాయుగం కాలం నాటి కట్టడాలైన మెన్హిర్స్ అంటే పొడవైన రాళ్ళు, గుండ్రని బండరాళ్ళు, శిలలతో చిన్న గదిలా నిర్మించిన సమాధులు బయల్పడ్డాయి తెలంగాణలోని అన్ని జిల్లాల్లో. మెన్హిర్స్ అంటే పొడవైన రాళ్ళు. ఇవి దేవునిగుట్ట, వరంగల్లో బయల్పడ్డాయి. సో ఇది మెన్హిర్, పొడవైన రాయి. సో నెక్స్ట్ డోలమెన్. సో మెగాలిథిక్ కాలం నాటి డోల్మెన్, చిన్న గది లాంటి సమాధి నిర్మాణం ఇది. దీన్ని డోల్మెన్ అంటారు. చిన్న గది లాంటి సమాధి నిర్మాణం. ఇది పోతనపల్లి, మహబూబ్ నగర్లో లభించింది.
సో నెక్స్ట్ గుండ్రటి రాళ్ళు, ఇంగ్లీష్లో స్టోన్ సర్కిల్స్ అంటారు. ఇది రేపుని గ్రామం వరంగల్లో దొరికింది. సో ఇవి గుండ్రటి రాళ్ళు ఇవన్నీ కూడా. ఈ మెగాలిథిక్ సమాధుల్లో నలుపు ఎరుపు రంగులతో కూడిన అనేక రకాలైన పెద్ద కుండలు, వాటితో పాటు నల్లటి నునుపైన ఇనుప వస్తువులు బయలుపడ్డాయి. చనిపోయిన వారి అవశేషాలు ఉంచిన రాతి పెట్టెలు లేదా మట్టి పెట్టెలు అంటే సర్కోఫగి మరియు చితాభస్మాన్ని పెట్టిన కుండలు కొన్ని సమాధుల్లో కనుగొన్నారు. సో ఇది టెర్రాకోట మట్టితో తయారు చేయబడ్డ సర్కోఫగి ఏలేశ్వరం నల్గొండలో బయలుపడ్డాయి. సో సర్కోఫగి అంటే రాతి పెట్టెలు లేదా మట్టి పెట్టెలు, చనిపోయిన వారి అవశేషాలు ఉంచిన రాతి పెట్టెలు లేదా మట్టి పెట్టెలు. తెలంగాణలో మెగాలిథిక్స్ లేదా బృహత్ శిలాయుగం కాలం నాటి సమాధులు. టెర్రాకోట మట్టితో తయారు చేసిన సర్కోఫగి ఏలేశ్వరం నల్గొండలో బయలుపడింది. మెన్హిర్స్ దేవునిగుట్ట వరంగల్, డోల్మెన్ పోతనపల్లి మహబూబ్ నగర్, గుండ్రటి రాళ్ళు రేపుని గ్రామం వరంగల్లో బయలుపడ్డాయి. జనపదాలు నగరాల కాలం నాటి కొత్త ప్రశ్నలు. గంగానది ప్రాంతంలోని జనపదాలు మహాజనపదాలు నగరాల్లో అనేక రకాల ప్రజలు నివసించేవారు. వాళ్ళలో వేటగాళ్ళు, పశుపోషకులు, పనివాళ్ళు, వేదకాల ప్రజలు మరియు ఇతర ప్రజలు స్థిర నివాసాలు ఏర్పరచుకొని తమ అభిప్రాయాల్ని ఒకరికొకరు తెలుపుకోవడం వల్ల ఒకరి మత విశ్వాసాలు మరొకరు ఆచరించారు. ఈ విధంగా ఒక మిశ్రమ సంస్కృతికి నాంది ఏర్పడి ప్రజలు వేదకర్మలు చేయడం, అగ్నికార్యం చేయడం, సూర్యుడు, నదులు, అమ్మతల్లి, కోతి, ఏనుగు, సర్పాలు, చెట్ల వంటి వాటిని పూజించడం ప్రారంభించారు. చనిపోయిన తమ పూర్వీకుల్ని కూడా వీళ్ళు పూజించడం ప్రారంభించారు. మనుషులు చనిపోయిన తర్వాత కూడా ఆత్మలు బతికుంటాయని వాళ్ళ నమ్మకం. మరణం తర్వాత ఏం జరుగుతుంది? నచికేతుడు బాగా ప్రాచుర్యం పొందిన బాలుడు. నచికేతుడి మనసులో మరణం తర్వాత ఏం జరుగుతుందనే ప్రశ్న ఉదయించింది. మరణ దేవత అయిన యముణ్ణి ఈ ప్రశ్న అడిగాడు, మరణం తర్వాత ఏం జరుగుతుందని. తమ కోరికల్ని చంపుకోలేక, పునరావృతమవుతున్న కోరికల్ని పూర్తిగా తీర్చుకోలేక మళ్ళీ మళ్ళీ భూలోకంలో జన్మిస్తూనే ఉంటారు. ఈ లోకంలో శాశ్వతమైంది ఆత్మ ఒకటే అని, దాన్ని అశాశ్వతమైన వాటితో ఎలా పొందగలరు అంటూ ఆత్మతత్వం గురించి యమధర్మరాజు సుదీర్ఘంగా వివరిస్తాడు. నచికేతుడు మరియు యమధర్మరాజుల కథ కఠోపనిషత్తులో ఉంది. నాశనం లేనిది ఏది? పూర్వకాలంలో చాలామంది ప్రజలు అడవుల్లో నివసించేవారు. వీరు ధ్యానం చేస్తూ ప్రశ్నలకు సమాధానాలు అన్వేషించేవారు. సందర్శకులతో వాద సంవాదాలు జరిపేవారు, చర్చించేవారు, భావాల్ని పంచుకునేవారు. ఈ ఆశ్రమాల్లో నివసించే వారిని ఋషులు లేదా మునులు అంటారు. చాలామంది రాజులు కూడా ఇలాంటి ఆలోచనలే కలిగి ఉండేవారు. ఋషులు, రాజుల ఆలోచనలు, అభిప్రాయాలు ఉపనిషత్తులు అనే గ్రంథాల్లో ఉన్నాయి. చాలా ప్రసిద్ధి చెందిన ఋషులు యాజ్ఞవల్క్యుడు మరియు ఉద్దాలక ఆరుని. ఈ ఋషులు వినాశనం లేని, చావు లేని, దుఃఖం లేని విషయాల్ని గురించి అన్వేషించేవారు. వినాశనం లేని దానికి ఆత్మ లేక బ్రహ్మం అని పేరు పెట్టారు. ఆత్మను లేదా బ్రహ్మము తెలుసుకుంటే అమరత్వాన్ని పొందగలమని వారు తలిచారు. ఆత్మని అర్థం చేసుకోవడానికి తపస్సు చేయాలని వాళ్ళు బోధించారు. పరివ్రాజకులు, సత్యాన్వేషకులకు స్థిర నివాసం ఉండదు. వీరు అన్వేషణలో ఇంటిని వదిలి ఒక గ్రామం నుండి మరో గ్రామానికి, ఒక అరణ్యం నుండి మరో అరణ్యానికి తిరుగుతూ ఉంటారు. అందుకే వీరిని పరివ్రాజకులు అంటారు. వీరిని భిక్షువులు, తిరిగే వాళ్ళని కూడా అంటారు. ఇలాంటి పరివ్రాజకుల్లో వర్ధమాన మహావీరుడు, గౌతమ బుద్ధుడు, మక్కలి గోశాల, అజిత కేశకంబలి చాలా గొప్పవారు. పుట్టుక చావు అనే చక్రబంధం నుండి విమోచనం ఎలా? వర్ధమాన మహావీరుడు ఒక గణ సంఘంలో జన్మించాడు. 30 సంవత్సరాల వయసులో ఇంటిని వదిలి పరివ్రాజకుడయ్యాడు. పుట్టుక చావు అనే చక్రబంధం నుండి విమోచనం ఎలా అనే ప్రశ్నకు సమాధానం కోసం మహావీరుడు అన్వేషించాడు. 12.5 సంవత్సరాల ధ్యానం తపస్సు ఫలితంగా మహావీరుడికి తన ప్రశ్నకి సమాధానం దొరికింది. ఇతరులకు దుఃఖాన్ని కలగజేస్తే మన పాపాలు పెరుగుతాయని మహావీరుడు బోధించాడు. చిన్న ప్రాణికి కూడా హింస తలపెట్టకూడదని చెప్పాడు. పాపాల నుండి విముక్తి పొందడానికి సాధారణ జీవితం గడుపుతూ శరీరాన్ని కఠోర శ్రమకి గురి చేయాలని వర్ధమాన మహావీరుడు ఉద్బోధించాడు. ఈ విధంగా చేస్తే పాప విముక్తులు కాగలరని ఆయన చెప్పాడు. మహావీరుడు తన బోధనల్ని వ్యాప్తి చేస్తూ విస్తృతంగా పర్యటించాడు. చాలామంది అతడి బోధనలకు ఆకర్షితులయ్యారు. ఈ విధంగా జైనమతం ప్రాచుర్యంలోకి వచ్చింది. ప్రపంచమంతా ఎందుకు దుఃఖమయంగా ఉంది? దుఃఖాన్ని జయించడం ఎలా? గౌతమ బుద్ధుడు. మహావీరుడిలాగే సిద్ధార్థుడు కూడా ఒక గణ సంఘంలో జన్మించాడు. దుఃఖాన్ని పోగొట్టుకోవడం ఎలా అని ఆలోచించి ఒకరోజు ఇంటిని, భార్యని, కొడుకుని వదిలి తన ప్రశ్నకి సమాధానాన్ని వెతుక్కుంటూ పరివ్రాజకుడిగా మారి బయలుదేరాడు. 6 సంవత్సరాల ధ్యానం తపస్సుల ఫలితంగా అతనికి సమాధానం దొరికింది. గౌతమ బుద్ధుడి అభిప్రాయం ప్రకారం దుఃఖానికి కారణం కోరికల్ని అదుపులో ఉంచితే దుఃఖం నుండి విముక్తి లభిస్తుంది.
కోరికల్ని అదుపులో ఉంచడానికి నియమితమైన సమతులిత జీవితాన్ని గడపాలని, ఎవరిని బాధించకూడదని గౌతమ బుద్ధుడు బోధించాడు. అమితమైన ప్రాయశ్చిత్తాలకు సంతోషాలకు బదులుగా బుద్ధుడు చూపిన మార్గం మధ్యే మార్గం. బౌద్ధ మతం దీన్నే గొప్ప మధ్య మార్గంగా పిలిచింది. బుద్ధుడి బోధనలే బౌద్ధ మతంగా వ్యాప్తి చెందాయి. బుద్ధుడి అతడి అనుయాయుల బోధనల్ని త్రిపీటకాలు అనే పేరుతో సంకలనం చేశారు. అవి సుత్త, అభిధమ్మ, వినయ అనే 3 త్రిపీటకాలు. బుద్ధుడు ప్రప్రథమంగా వారణాసి చేరి అక్కడ సారనాథ్లోని మృగదావనంలో పూర్వ సహచరులైన 5 బ్రాహ్మణులకు ప్రబోధ చేశాడు. దీన్నే ధర్మచక్ర పరివర్తనం లేదా ధర్మచక్ర ప్రవర్తనం అంటారు. ధర్మచక్ర ప్రవర్తనం అంటారు. సో మృగదావనం అంటే జింకల వనం. సో బుద్ధుడు మొదటగా వారణాసి చేరి అక్కడ సారనాథ్లోని మృగదావనంలో పూర్వ సహచరులైన 5 బ్రాహ్మణులకు ప్రబోధ చేయడమే ధర్మచక్ర ప్రవర్తనం. బుద్ధుడు మొదటగా జ్ఞానోపదేశం చేసిన ప్రదేశం సారనాథ్ కావడం వల్ల సారనాథ్ని బౌద్ధమత జన్మస్థలంగా భావిస్తారు. చాలా చాలా ఇంపార్టెంట్. సారనాథ్ అనేది బౌద్ధమత జన్మస్థలం. బుద్ధుడి జన్మస్థలం లుంబిని వనం, నేపాల్లోని కపిలవస్తు ప్రాంతంలో ఉన్న లుంబిని వనం బుద్ధుడి జన్మస్థలం. బట్ సారనాథ్ అనేది బౌద్ధమత జన్మస్థలం. సారనాథ్ అనేది ఉత్తరప్రదేశ్లో ఉంది. ఇది బౌద్ధమత జన్మస్థలం. సో సారనాథ్ బౌద్ధమత జన్మస్థలం. దేవుని యందు భక్తి మరియు ప్రేమ కీలక పదాలు. బ్రాహ్మణులు వేద ప్రమాణాన్ని అంగీకరించేవారు, అనుసరించేవారు. శ్రమణులు బౌద్ధ జైన సన్యాసుల్ని శ్రమణులు అంటారు. శైవులు శివుణ్ణి ఆరాధించేవారు. గుర్తుపెట్టుకోండి, శైవులు అంటే శివుడి ఆరాధకులు. శివుణ్ణి ఆరాధించేవారిని శైవులు అంటారు. వేదాల అధికారం. చాలామంది హిందువులు వేదాల అధికారాన్ని అంగీకరిస్తారు. హిందూ మతం పునరుద్ఘాటించిన సూత్రం శాంతియుత సహజీవనం కొనసాగాలి. హిందువులు విశ్వసించే సూత్రాలు సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. 1000 సాష అంటే సాధారణ శకం, క్రీస్తు శకం 1000 తర్వాత హిందూ అనే పదం వాడుకలోకి వచ్చింది. సాష సాధారణ శకం లేదా క్రీస్తు శకం 500 సంవత్సరాలకి పూర్వం హిందూ మతంలోని కొన్ని ముఖ్య లక్షణాలు రూపుదిద్దుకున్నాయి. వీటిలో వైదిక యజ్ఞాలు చేయడం, శివుడు, విష్ణువు, దుర్గా లాంటి దేవతల్ని పూజించడం, ఆరాధించడం ద్వారా మాత్రమే మనం సమస్యల నుండి బయటపడి మోక్షాన్ని పొందగలమని భాగవతుల నమ్మకం. హిందూ పద ఆవిర్భావం సింధు అనే పదం నుండి ఉద్భవించింది. భాగవతులు విష్ణువు లేదా నారాయణుణ్ణి ఆరాధించేవారు. భాగవతుల ప్రకారం మోక్షం విష్ణువుని పూజించడం, భక్తితో ఆరాధించడం ద్వారానే మోక్షం కలుగుతుంది. విష్ణువు అవతారాల్లో ముఖ్యమైనవి రాముడు, కృష్ణుడు. బౌద్ధులు, జైనులు తత్వవేత్తల ప్రకారం మోక్షం అనేది పశ్చాత్తాపం ద్వారా పవిత్రులుగా మారడం, కోరికల్ని నియంత్రించడం, ధ్యానం చేయడం వల్ల కలుగుతుంది. బలరాముడి ఆయుధాలు నాగలి, ముసలంలని ధరించాడు. కృష్ణుడు చక్రం, శంఖం, ఖడ్గాన్ని ధరించాడు. బలరామకృష్ణుల ఊహ చిత్రాలు పురాతన నాణేల కాలం. బలరామకృష్ణుల ఊహ చిత్రాల పురాతన నాణేల కాలం సుమారు 2200 సంవత్సరాల క్రితానికి చెందినవి. 400 సంవత్సరాల నాటి శివలింగం. క్రీస్తు శకం 400 సంవత్సరాల నాటి శివలింగం విదిశా, మధ్యప్రదేశ్లో బయలుపడింది. జాతక కథలు. బుద్ధుడి కథలు లేదా బుద్ధుడి పూర్వజన్మ వృత్తాంతాలనే జాతక కథలు అంటారు. పురాణాలు అంటే శివుడు లేదా విష్ణువు కథలు. తమిళనాడులో భక్తి ఉద్యమం సాషా 550లో తమిళనాడులో భగవంతుడిపై భక్తి గురించి ఉద్యమం మొదలైంది. భక్తి ఉద్యమకారులు భావించినవి శివుడు లేదా విష్ణువుడి నమ్మి దేవుడిలో ఐక్యం కావాలి, దేవుడి సాన్నిధ్యం పొందడమే వీరి యొక్క ధ్యేయం. భక్తి ఉద్యమకారులు వ్యతిరేకించిన మతాలు బౌద్ధ, జైన మతాలు. భక్తుల పాటల్ని గ్రంథస్థం చేసిన సంవత్సరం సాషా 1100 సంవత్సరం. ఆల్వార్లు అంటే 12 మంది ప్రధాన విష్ణు భక్తులు. సో ఆల్వార్లు గుర్తుపెట్టుకోండి, విష్ణు భక్తుల్ని ఆల్వార్లు అంటారు. వీరు 12 మంది. ఆల్వార్లలో ముఖ్యులు పెరియాల్వారు, నమ్మాల్వారు. సో ఆల్వారు అని ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఆల్వార్లలో ఒకే ఒక్క మహిళ, ఏకైక మహిళ ఆండాల్. ఆల్వార్లో ఏకైక మహిళ ఆండాల్. నమ్మాల్వారు పాడిన పాటలు లేదా పద్యాలు. తండ్రివి నీవే ఓ పరమాత్మ అంటే విష్ణువు. అగ్ని, నీరు, ఆకాశం నీ సృష్టేనయ. సో ఇవన్నీ కూడా ఆల్వార్లకు సంబంధించినవి. ఆల్వార్లు 12 మంది. సో నెక్స్ట్ నాయనార్లు. దాదాపు 63 మంది శివ భక్తుల్ని నాయనార్లు అంటారు. నాయనార్లు సో 63 మంది. ఆల్వార్లు 12 మంది. నాయనార్లలో వివిధ కులాల వారు. కన్నప్ప లాంటి వేటగాళ్ళు, నందనర్, పుల్లయ్య లాంటి నిమ్న కులాల వారు.
సో కన్నప్ప లాంటి వేటగాళ్ళు, నందనర్ పుల్లయ్య లాంటి నిమ్న కులాల వారు నాయనార్లలో ఉన్నారు. నాయనార్లలోని మహిళలు కరైక్కాలమ్మ, అమ్మయ్యార్. శివుడి గురించి కీర్తనలు పాడేవారు అప్పర్ మరియు మణిక్క వాచకర్. అప్పార్ రచించిన పాట లేదా పద్యం భయం లేదు మాకు ఏ రాజైనా, మాకు రావు ఏ రుగ్మతలు. మణిక్క వాచకర్ రచించిన పద్యం లేదా పాట పరమశివ నిన్ను భజయింతును. సో వీరందరూ కూడా నాయనార్లు కాబట్టి వీళ్ళు శివుడి గురించి కీర్తిస్తూ పాడతారు. క్రైస్తవ మతం అభివృద్ధి చెందిన ప్రాంతం తూర్పు మధ్య ప్రాంతంలోని ఇజ్రాయెల్, పాలస్తీనా. యేసు జన్మస్థలం ఇజ్రాయిల్లోని జెరూసలేంకి దగ్గరలోని బెత్లెహేంలో యేసుక్రీస్తు జన్మించాడు. యేసుక్రీస్తు చాటి చెప్పినది శాంతి, ప్రేమ, కరుణల ప్రాముఖ్యాన్ని యేసుక్రీస్తు చాటి చెప్పాడు. యేసుక్రీస్తు ప్రముఖ బోధన పర్వతం మీది ప్రసంగం, సెరిమన్ ఆన్ ద మౌంట్. ప్రీవియస్ క్వశ్చన్. సెయింట్ థామస్ యేసుక్రీస్తు శిష్యుడు, భారత్కి యేసు బోధనల్ని తీసుకొచ్చాడు. క్రైస్తవ మతాన్ని దక్షిణ భారతదేశంలో ప్రచారం చేసినది సెయింట్ థామస్. సెయింట్ థామస్ బాసిలికా చర్చిని 1523లో చెన్నైలో నిర్మించారు. సెయింట్ థామస్ పేరు మీదుగా ఈ చర్చిని నిర్మించారు. ఇస్లాం మతం రూపుదిద్దుకున్న ప్రదేశం అరేబియా. ఇస్లాం మత స్థాపకుడు మహమ్మద్ ప్రవక్త జన్మస్థలం అరేబియాలోని మక్కా. 570 సాషా 570లో జన్మించాడు. మహమ్మద్ ప్రవక్త బోధన దేవుడొక్కడే, మానవులంతా భగవంతుని సృష్టి, దేవుడికి లేదా అల్లాకి రూపం లేదు కాబట్టి విగ్రహాల్ని పూజించడం సరికాదు అని బోధించాడు. అల్లా దూత మహమ్మద్ ప్రవక్త. అల్లా బోధనలు కలిగిన గ్రంథం ఖురాన్. అల్ ఫతీహా అంటే అల్లాహ్ మాత్రమే స్తుతింపదగినవాడు. చెరమాను మసీదు కేరళ. భారత్లో మొట్టమొదటగా నిర్మింపబడిన మసీదుగా కేరళలోని చెరమాను మసీదుని నమ్ముతారు. భారత్లో మొట్టమొదటగా నిర్మింపబడిన మసీదుగా. ఇస్లాం మతం భారతదేశానికి రావడం. భారత్లోని ఓడరేవుల్ని సందర్శించిన అరబ్ వర్తకులు ఇస్లాంలోకి మారిన అరబ్, తుర్కిష్ విజేతల ద్వారా ఇస్లాం మతం భారతదేశానికి వచ్చింది. బ్రాహ్మణులు వేద ప్రమాణాన్ని అంగీకరించేవారు, అనుసరించేవారు. బౌద్ధులు, జైన శ్రమణులు దేశమంతా వ్యాప్తి చెంది సమాజంతో సంబంధాలు ఏర్పరచుకున్నారు. శ్రమణులు విహారాలు, స్తూపాల్ని స్థాపించి బౌద్ధ, జైన బోధనల్ని కొనసాగించారు. ఆ సమయంలో బ్రాహ్మణులు, శ్రమణులు కూడా వాళ్లతో సంబంధమున్న ప్రజల మతపర అంశాల్లో చాలా వాటిని అనుసరించారు. బ్రాహ్మణులు, బౌద్ధులు, జైనులు మాతృదేవతల్ని, పాముల్ని, చెట్లని, మరణించిన పూర్వీకుల్ని ఆరాధించేవారు. అందువల్ల వాటి చిత్రపటాల్ని, శిల్పాల్ని కూడా భగవంతుని రూపాలుగా ఆరాధించారు. చాలామంది అహింసా పద్ధతిని నమ్మి జంతు బలుల్ని తిరస్కరించిన క్రమంగా మిశ్రమ మతాచారాల్ని, నమ్మకాల్ని అనుసరించడం ప్రారంభించారు. హిందూ మతం నేడు ప్రపంచంలోనే పెద్ద మతాల్లో ఒకటి హిందూ మతం. హిందూ మతం మన చుట్టూ ఆవరించి ఉన్న సహజ ప్రపంచంలోని ప్రజలందరూ ఒకరితో ఒకరు, వారి మధ్య శాంతియుత సహజీవనం కొనసాగాలనే సూత్రాన్ని పునరుద్ఘాటిస్తుంది. హిందువులు విశ్వసించే సూత్రాలు సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. హిందూ మతం ఒక జీవన విధానాన్ని ఆచరిస్తుంది, కానీ ఎలాంటి ఖచ్చితమైన నమ్మకాలు లేదా నియమావళులు అంటూ ఏమీ లేవు. అయినా కూడా చాలామంది హిందువులు వేదాల అధికారాన్ని అంగీకరిస్తారు. ఇది వేదకాలం నుండి వేల సంవత్సరాలుగా మనకు ఈనాటికి పరిణామం చెందుతూనే ఉంది. కాలానుగుణంగా ఎందరూ ఋషుల, తాత్వికుల బోధనల్ని ఇముడ్చుకుంది. వాస్తవంగా 1000 సంవత్సరం తర్వాతనే హిందూ మతం వాడుకలోకి వచ్చింది. అంతకుముందు ఎక్కువ మందికి హిందువులు వేద లేదా వైదికుల యొక్క అనుచరులని తెలుసు. సాధారణ శకం 500 సంవత్సరాలకు పూర్వమే హిందూ మతంలోని కొన్ని ముఖ్య లక్షణాలు రూపుదిద్దుకున్నాయి. వీటిలో ముఖ్యమైనవి వైదిక యజ్ఞాలు చేయడం, శివుడు, విష్ణువు, దుర్గా లాంటి దేవతల్ని పూజించడం, దేవాలయాలు నిర్మించడం, తపస్సు ద్వారా మోక్షాన్ని పొందడం వంటివి. హిందూ మత పవిత్ర గ్రంథాలు వేదాలు, ఉపనిషత్తులు, రామాయణం, మహాభారతం, భగవద్గీతతో కలిపి మరియు పురాణాలు, ఇవన్నీ కూడా హిందూ మత పవిత్ర గ్రంథాలు. భాగవతులు, శైవులు. భాగవతులు విష్ణువు లేదా నారాయణుని ఆరాధించేవారు. వీరు విష్ణువుని ఈ విధంగా విశ్వసిస్తారు: పరమాత్మగా, విశ్వాన్ని సృష్టించిన వాడిగా, అతి శక్తివంతుడిగా, అన్నీ తెలిసిన వాడిగా, ఈ ప్రపంచాన్ని దుర్మార్గం నుండి రక్షించడానికి విష్ణువు భూమిపై అనేక రూపాల్లో అవతరించాడని విశ్వసిస్తారు భాగవతులు. విష్ణువు అవతారాల్లో ముఖ్యమైనవి రాముడు, కృష్ణుడు. దాదాపు 2000 సంవత్సరాలకు పూర్వమే ఈ అవతారాలు మన దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రాముఖ్యం పొందాయి. బౌద్ధులు, జైనులు, తత్వవేత్తలు మోక్షం పొందడానికి భగవంతుడి ఆరాధనయే మార్గం అనే భావనకు ప్రాధాన్యం ఇవ్వలేదు. వీరు ప్రాధాన్యతనిచ్చినవి పశ్చాత్తాపం ద్వారా పవిత్రులుగా మారడం, కోరికల్ని నియంత్రించడం,
ధ్యానం చేయడం అనే భావనల్ని సమర్థించారు బౌద్ధులు, జైనులు, తత్వవేత్తలు. భాగవతులు విష్ణువుని పూజించడం, భక్తితో ఆరాధించడం ద్వారా మాత్రమే సమస్యల నుండి బయటపడి మోక్షాన్ని పొందగలమని నమ్ముతారు. భాగవతులు అవసరం లేదని భావించినవి యజ్ఞాలు చేయడం, బ్రాహ్మణులకు దానాలు ఇవ్వడం అవసరం లేదని భాగవతులు భావించారు. సో వేదాల్ని వల్లవేయడం కూడా అవసరం లేదని భాగవతులు భావించారు. భాగవతులు అనేక దేవాలయాలను నిర్మించి అందులో శ్రీకృష్ణుడిని ప్రతిష్ఠించి ఆరాధించారు. మధ్యప్రదేశ్లోని విదిశలో 2000 సంవత్సరాల క్రితం నిర్మించిన ఇలాంటి దేవాలయాల శిథిలాల్ని పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఆ కాలంలోనే మరికొందరు ఈ విధంగానే శివుణ్ణి ఆరాధించేవారు. వీరు శివలింగాల్ని ప్రతిష్ఠించి చిన్న చిన్న ఆలయాల్ని నిర్మించారు. ఇదే విధంగా దుర్గాదేవిని ఆరాధించారు. బౌద్ధులు, జైనులు కూడా బుద్ధుణ్ణి, తీర్థంకరుల్ని అదే విధంగా ఆరాధించడం ప్రారంభించారు. జైన మత గురువుల్ని తీర్థంకరులు అంటారు. సో వీరు బుద్ధుడు మరియు తీర్థంకరుల అందమైన విగ్రహాల్ని తయారు చేసి పూజించారు. ఈ విగ్రహాలు వివిధ ప్రాంతాల్లో ఉన్నాయి. అవి తెలంగాణలో నేలకొండపల్లి, ఫణిగిరిలో, ఆంధ్రప్రదేశ్లోని అమరావతి, నాగార్జునకొండ, జగ్గయ్యపేట, భట్టిప్రోలుల్లో బుద్ధులు మరియు తీర్థంకరుల విగ్రహాలున్నాయి. కథకులు, ఆ రోజుల్లో కవులు, కథకులు తమ పూర్వీకుల నుండి నేర్చుకున్న కథలనే కాకుండా ప్రజల అనుభవాల నుండి కొత్త కథల్ని నేర్చుకునేవారు. కథకులు దేవుళ్ళు, దేవతల వృత్తాంతాలు, మతపర బోధనలు, పూజించే పద్ధతులు మొదలైన విషయాల్ని కలగలిపి కథలు చెప్పేవారు. క్రమంగా వీటిని రాయడం ప్రారంభించారు. బుద్ధుడి కథలని జాతక కథలుగా, శివుడు లేదా విష్ణువు కథల్ని పురాణాలు అనే పేరుతో రాశారు. ఈ పురాణాలు వివిధ మత సంప్రదాయాల్ని కలుపుకున్నప్పటికీ అత్యంత శక్తివంతుడైన, అన్నీ తెలిసినటువంటి ఒక దేవుణ్ణి పరమాత్మగా స్తుతించేవారు. సమస్యల పరిష్కారాన్ని, మోక్షం పొందడానికి దేవుణ్ణి ఆరాధించడమే సులభమైన మార్గమని వారు చెప్పారు. భగవంతుడి పట్ల ప్రేమ, భక్తి ఉద్యమం సాశా 550లో, సాధారణ శకం 550లో తమిళనాడులో భగవంతుడి మీద భక్తి గురించి ఒక ఉద్యమం మొదలైంది. వారు శివుడు, విష్ణువుల ఆరాధకులు. యజ్ఞాలు, జంతుబలులు లాంటి ఆచారాలపై వాళ్ళకి నమ్మకం లేదు. దేవుడిపై నమ్మకం లేని మతాలైన బౌద్ధ, జైన మతాల్ని వారు బాగా వ్యతిరేకించారు. వీటికి ప్రత్యామ్నాయంగా శివుడు లేదా విష్ణువుని నమ్మి దేవుడిలో ఐక్యం కావడం ఒక్కటే మార్గం అని వారు భావించారు. వీరు సమస్యల పరిష్కారం కోసం, ధనం కోసం, అధికారం కోసం దేవుణ్ణి ప్రార్థించలేదు. దేవుడి సాన్నిధ్యాన్ని పొందడమే వారి ధ్యేయం. కుల, మత భేదాలు లేకుండా ఎవరైనా దేవుణ్ణి సేవించవచ్చని వారు నమ్మారు. కొందరు భక్తులు వివిధ దేవాలయాల్ని దర్శించి దేవుణ్ణి స్తుతిస్తూ స్థానిక భాషల్లో పాటలు రాశారు. ఈ పాటల్ని తరతరాలుగా పాడుతూ వచ్చారు. వీటిని సాధారణ శకం 1100 సంవత్సరంలో గ్రంథస్థం చేశారు. ఫలితంగా ఆయా దేవాలయాలకు అధిక ప్రాధాన్యం వచ్చింది. తిరుమల, శ్రీకాళహస్తి దేవాలయాలు వాటిలో ముఖ్యమైనవి. ప్రజలు క్రమంగా శివుడు లేదా విష్ణువుని ఆరాధించసాగారు. ఆల్వార్లు, నయనార్లు 12 మంది ప్రధాన విష్ణు భక్తుల్ని ఆల్వార్లు అంటారు. పెరియాల్వారు, నమ్మాల్వారు వాళ్ళలో ముఖ్యులు. పెరియాల్వారు కుమార్తె అయిన ఆండాల్ ఆల్వార్లలోని ఒకే ఒక్క మహిళ. వీరిలో చాలామంది అనేక వైష్ణవ ఆలయాల్ని సందర్శించి పద్యమాలికల్ని అల్లి విష్ణువుని స్తుతిస్తూ పాడారు. నమ్మాల్వారు పాడిన పాటల్లో ఒకటి సృష్టి గురించి, తండ్రివి నీవే ఓ పరమాత్మ అని విష్ణువుని గురించి పాడారు. ఈ పద్యంలో నమ్మాల్వారు విష్ణువుని ప్రపంచ సృష్టికర్తగాను తన తండ్రిగాను చెప్పాడు. నమ్మాల్వారు పద్యాలు, శ్లోకాల్లో సర్వోత్తమంగా ప్రతి చోట మానవులకు కనిపించని పరమాత్మ దృష్టిని కోరుకుంటారు. నమ్మాల్వార్లు పద్యాలు, శ్లోకాల్లో సర్వోత్తమంగా ప్రతి చోట మానవులకు కనిపించని పరమాత్మ దృష్టిని కోరుకుంటారు. నెక్స్ట్ నాయనార్లు. వీరు దాదాపు 63 మంది ఉన్నారు. వీరంతా కూడా శివభక్తులు. నాయనార్లందరూ శివభక్తులు. వీరు వివిధ కులాల్లో పుట్టినవారు. వీరిలో కన్నప్ప లాంటి వేటగాళ్ళు, నందనర్, పుల్లయ్య లాంటి నిమ్న కులాల వారు ఉన్నారు. అప్పర్, మణిక్క వాచకర్ లాంటి వారు ఒక ఆలయం నుండి మరొక ఆలయానికి వెళ్ళి అక్కడ శివుడి గురించి కీర్తనలు పాడేవారు. వీరిలో కరైక్కాలమ్మ, అమ్మయ్యార్ అనే 2 మహిళలు కూడా ఉన్నారు. అప్పార్ రచించిన పాట లేదా పద్యం భయం లేదు మాకు ఏ రాజైనా, మృత్యువెదరైనా కాదు దాసులం అంటూ అప్పార్ రచించిన పాట లేదా పద్యం అనేది అప్పార్ రచించిన ప్రముఖమైన పాట లేదా పద్యం ఇది. పై పద్యంలో శివభక్తులు ఏ రాజుకు, చావుకు, రుగ్మతలకు అంటే రోగాలకు, నరకానికి కూడా భయపడరు. వారు ఎప్పుడూ నిత్య సంతోషులే అని అప్పార్ తెలిపాడు. ఈ పద్యంలో అప్పార్ అశాశ్వతమైన ప్రాపంచిక సౌఖ్యాలు, సకల సంపదలు లెక్కలేదంటాడు.
పేదలైన, రోగులైన, దళిత జాతి వారైన, శైవ భక్తులైతే చాలు, వాళ్ళ పట్ల తమకు అపార గౌరవ మర్యాదలుంటాయని అంటాడు. పరమశివా నిన్ను భజయింతును, నాకు ముక్తినిమ్మని, అన్నీ భూషణాలుగా భావిస్తా అని మాణిక్యవాచకర్ ఒక పద్యాన్ని రచించాడు. ఈ పద్యంలో మాణిక్యవాచకర్ శివుడి ధ్యానంలో తాను పొందే ఆనందాన్ని గురించి, ఇతరులు దాన్ని అర్థం చేసుకోలేకపోవడం గురించి తెలిపాడు. నెక్స్ట్, క్రైస్తవ మతం. భక్తితో, ప్రేమతో ఒకే దేవుణ్ణి ఆరాధించడం వల్లే సమస్యలు పరిష్కారం అవుతాయని నమ్మిన భారత ఉపఖండ ప్రజల్లానే ఇతర దేశాల్లో కూడా ఇలాంటి ఆలోచనలే ప్రారంభమయ్యాయి. తూర్పు మధ్య ప్రాంతంలోని ఇజ్రాయెల్, పాలస్తీనాల్లో క్రైస్తవం అనే ఒక కొత్త మతం అభివృద్ధి చెందింది. క్రైస్తవ మతం యేసుక్రీస్తు పేరు మీద స్థాపించబడింది. దాదాపు 2000 సంవత్సరాల క్రితం ప్రస్తుత ఇజ్రాయెల్లోని జెరూసలేంకి దగ్గరలో గల బెత్లెహాంలో యేసుక్రీస్తు జన్మించాడు. ప్రజలంతా సమానమని యేసుక్రీస్తు బోధించాడు. ఒకరి పట్ల మరొకరు ప్రేమతో మెలగాలని, శాంతి, ప్రేమ, కరుణల ప్రాముఖ్యాన్ని చాటి చెప్పాడు. దెబ్బకు దెబ్బలాంటి పద్ధతుల్ని అనుసరించకూడదు అన్నాడు. శత్రువుని కూడా ప్రేమతోనే గెలవగలమని నమ్మాడు. క్రైస్తవుల పవిత్ర గ్రంథం బైబిల్ యేసుక్రీస్తు చేసిన ప్రముఖ బోధన పర్వతం మీద ప్రసంగం లేదా సెరిమన్ ఆన్ ద మౌంట్. ఆనాటి పాలకులు యేసుక్రీస్తుని నిర్బంధించి కఠినంగా శిక్షించారు. యేసుక్రీస్తు శిష్యుడు సెయింట్ థామస్ రోమన్ వర్తకులతో కలిసి భారత్కి యేసు బోధనల్ని తీసుకొచ్చాడు. క్రైస్తవ మతాన్ని దక్షిణ భారతదేశంలో ప్రచారం చేశాడు. నెక్స్ట్, ఇస్లాం మతం. భారత్లో అక్బర్ తదితరులు దేవుడు ఒక్కడే అనే భావనను వ్యాప్తి చేసిన కాలంలోనే అరేబియాలో ఒక కొత్త మతం రూపుదిద్దుకుంది. ఆ మతమే మహమ్మద్ ప్రవక్త స్థాపించిన ఇస్లాం. మహమ్మద్ ప్రవక్త అరేబియాలోని మక్కాలో సాషా 570లో జన్మించాడు. సాధారణ శకం 570లో. దేవుడు ఒక్కడే అని, మానవులంతా భగవంతుడి సృష్టి అని, దేవుడి దృష్టిలో మానవులందరూ ఒక్కడే అని బోధించాడు. దేవుడికి లేదా అల్లాకి రూపం లేదన్నాడు మహమ్మద్ ప్రవక్త. కాబట్టి విగ్రహాల్ని పూజించడం సరికాదు అన్నాడు. మానవులంతా అన్నదమ్ముల్లా మెలగాలని, మానవ జాతికి ప్రేమ ప్రాధాన్యాన్ని గురించి వివరించాడు. మహమ్మద్ని అల్లా దూతగా పరిగణిస్తారు. అల్లా బోధనలు ఖురాన్లో ఉన్నాయని ముస్లింలు అంటారు. ఇస్లాం పవిత్ర గ్రంథం ఖురాన్ అల్ ఫతీహా అంటే అల్లాహ్ మాత్రమే స్తుతింపదగినవాడు. మేము నిన్నే ఆరాధిస్తాం, సహాయం కోసం నిన్నే అర్థిస్తాం, మాకు రుజుమార్గం చూపించు, నువ్వు అనుగ్రహించిన వారు, నీ ఆగ్రహానికి గురి కానివారు, మార్గభ్రష్టులు కానివారు అనుసరించిన మార్గం వైపు మమ్ము నడిపించు అని ముస్లింలు ప్రార్థిస్తారు. రుజుమార్గం అంటే సరైన మార్గం అని అర్థం. కేరళలోని చెరమాన్ మసీద్ భారతదేశంలోని మొట్టమొదటగా నిర్మింపబడిన మసీదుగా నమ్ముతారు. భారత్లోని ఓడరేవుల్ని సందర్శించిన అరబ్ వర్తకుల ద్వారా ఇస్లాంలోకి మారిన అరబ్, తుర్కిష్ విజేతల ద్వారా కూడా ఇస్లాం మతం భారత్కి వచ్చింది. ఇస్లామిక్ పండితులు, ఋషులు, సన్యాసులు, వర్తకులు రాజులతో పాటు వచ్చి భారత్లోని వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డారు. ఇస్లామిక్ పండితులు, ఋషులు, సన్యాసులు, వర్తకులు రాజులతో పాటు వచ్చి భారత్లోని వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డారు. వారు పరమాత్మే ఏకైక దేవుడని, వారి ముందు మానవులంతా సమానమేనని ఆరాధించేవారు. వీరు సింహాసనం గురించి బోధించారు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.